యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనవి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. అతడు దేవుని వాక్యంను గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యంను గూర్చి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గాయకుని వారు ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయనది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఉండి ఆయన సింహాసనం ఎదుటన్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల నుండి ఆది సంబుధుడికి లేచిన వాడును భూపతులకు అధిపతి నేను యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి మనకు మహిమయు ప్రభావములను యోగయుగములను కలుగును గాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. దేవుడు వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వశక్తిమంతుడ జీవం గల తండ్రి కృపగల మహేసు ఎంతవరకు ప్రభువా పాటలతో నిన్ను ఆరాధించాము గణపరిచాం. ఈ సమయంలో నీ వాక్యములు వెళ్తా ఉన్నాం ప్రభువా. దేవ ప్రభు ఈ వాక్యములు దేవ మేము చదవడమైతే చదువుతాం కానీ ప్రభువా పేజీలు అయితే తిప్పగలుగుతాం ప్రభువా. కానీ ప్రభువా దీన్ని అనువదించేవాడు నీవే అన్నావు. ఈ పరిశుద్ధాత్మ ప్రభువా ఈ వాక్యమును అనువాదకుడు అన్నావు ప్రభువా. నీవే వచ్చి దేవ ఈ వాక్యము మాకు అనువాదమించండి ప్రభువా. నీ ప్రవక్త ద్వారా ఆల్రెడీ మాకు అనువాదం ఇచ్చావు. నీ ప్రవక్త ద్వారా ఏ అనువాదం అయితే ఇచ్చావు ప్రభువా దానినే నీ పరిశుద్ధాత్మ వేటినైతే బోధిస్తుందో సత్య స్వరూపిన ఆత్మ వచ్చి వాటిని జ్ఞాపకం చేయనని చెప్పావు. ఓ దేవ ఈ రోజు నీ సన్నిధిలో ఆ వాక్యము మా మధ్యలో మరలా జ్ఞాపకం చేసి ఆ నిజమైన ప్రత్యక్షతలోనికి మీరు మమ్మల్ని నడిపించుదురుగాక. ఈ పరిశుద్ధాత్మలోకి నడిపించండి. ఓ జీవం మీదకు నడిపించండి. ఓ దేవ మేము కొంత ప్రత్యక్షత మేము పొందుకుందాము గాక. ఓ దేవ లోతైన అనుభవంలోకి మేము వెళ్ళదుము గాక ప్రభువా. బిడ్డలందరినీ దీవించండి. తెరవబడిన హృదయం దయచేయండి. తెరవబడిన కన్నులు దయచేయండి. తెరవబడిన ప్రభువా మనసాక్షిని వాడి ప్రభువా. ఓ తెరవబడిన చెవులు వాడి ప్రభువా. ఓ దేవ సమస్తమును తెరిచి నీ గ్రంథమును తెరిచి ప్రభువా జీవముతో నింపండి ప్రభువా. ఓ దేవ నీవే ప్రభువా. ఓ దేవ నీ పరిశుద్ధమైన దూతగా రంగంపైకి వచ్చి వధించబడిన గొర్రెపిల్లగా నీ గ్రంథమును విప్పవు కనుక మా హృదయంలో గ్రంథం విప్పమని ప్రార్థిస్తున్నాము. దేవ నీకే అప్పగిస్తూ సహాయం చేయండి. మహిమ గ్రంథ ప్రభువులను పొందుకోమని ప్రభువుని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందామండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మనం ప్రకటన గ్రంథం కోసం కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం. లాస్ట్ వీక్ లో చూసాం కొన్ని విషయాలు. ప్రత్యక్షత కోసం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా ప్రత్యక్ష ఇచ్చాడు ఒక్కొక్కటిగా మనకు తెలియజేస్తా ఉన్నాడు. అక్కడ పేతురుకి దేవుడు పరలోకం నుంచి ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ యొక్క ప్రత్యక్షత పేతురు పొందుకున్నప్పుడు ఆయన చాలా అద్భుతంగా సంతోషంగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక ప్రత్యక్షత పొందుకున్నానని పేతురు చెప్తా ఉన్నాడు. ఆ యొక్క ప్రత్యక్షతను గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది పరలోకం నుంచి పొందుకున్న ప్రత్యక్షత, మనుషులకి ఇచ్చిన ప్రత్యక్షత కాదు, ఇది దేవుడికి ఇచ్చిన ప్రత్యక్షత అని చెప్పి దేవుడు యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఆ ప్రత్యక్షత కోసం. హల్లెలూయా. నిజంగా మనం పొందుకున్న ప్రత్యక్షతకు దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. పరలోకం నుంచి కనుక మనం ప్రత్యక్షత పొందుకుంటే దానికి పరిశుద్ధాత్మే మనకు సాక్షి. హల్లెలూయా. మనం ప్రత్యక్షత పొందుకుంటే పరలోకం నుంచి కనుక పొందుకుంటే దానికి పరిశుద్ధాత్మే సాక్షి. ఇక్కడ దేవుడే నేరుగా సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు పేతురు పక్షాన్ని నిలబడతా ఉన్నాడు. ఎలా నిలబడుతున్నాడంటే ఈ ప్రత్యక్షత పరలోకం నుంచి పొందుకున్నది. ఏ బైబిల్ కాలేజీలోనో లేకపోతే ఏ యొక్క మనుషుల దగ్గర పాస్టర్ దగ్గర బిషప్ దగ్గర పొందుకోలేదు. కానీ ఈ యొక్క ప్రత్యక్షత దేవుని దగ్గర నుంచి పొందుకున్నామని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా నిజమైన ప్రత్యక్షత మనం పొందుకున్నప్పుడు వాక్యంలో రాయబడిన వాక్యమును ప్రకారంగా మనం ప్రత్యక్షత పొందుకున్నప్పుడు ఆ ఖచ్చితంగా ప్రత్యక్షత పరిశుద్ధాత్మ సాక్షిగా నిలబడతాడు. హల్లెలూయా. నిజముగా అలాంటి గొప్ప ప్రత్యక్షత ఈ రోజు మనకి ప్రవక్త ద్వారా ఇస్తున్నందుకు మనం ధన్యులమై ఉన్నామండి. ఈ రోజు పేతురు ప్రత్యక్షత పొందుకున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ప్రభువుని యేసుక్రీస్తు చెప్తున్నాడు, నువ్వు పొందుకున్నావు ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత ముందు పాతాళంలో ఒక ద్వారంలో ఉన్న దెయ్యాలను వచ్చినా సరే దాని ముందు నిలబడమన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తా ఉన్నాడు చూడండి. పేతురికి యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ ప్రత్యక్షత ముందు పాతాళంలో ఉన్న దెయ్యాలను వచ్చి నీ ముందు నిలబడలే ఉన్నాడు. అంత గొప్ప ప్రత్యక్షత, మహోన్నతమైన ప్రత్యక్షత పొందుకున్నాడు. దేవుడు ఒక్కడే అని దైవత్వమును గూర్చిన ప్రత్యక్షత పేతురు పొందుకున్నాడు. అది నిజమైన దేవుని సంఘానికి ఉండవలసిన ప్రత్యక్షత. సంఘం ఎలాంటి పునాది మీద కట్టబడిందంటే దైవత్వం మీద కట్టబడిందండి. సంఘము యొక్క పునాది దైవత్వం మీద కట్టబడింది. అంటే దేవుడు ఏమై ఉన్నాడో అనే దైవత్వం మీద సంఘం పునాది కట్టబడింది. ఈ పునాది అపోస్తులు ప్రవక్తల పునాది వేశారు.
అపోస్తుల ద్వారా ప్రవక్తల ద్వారా పునాది వేసింది. ఏం పునాది అంటే దైవత్వం కూర్చిన ప్రత్యక్షత. ఈరోజు ఆ దైవత్వం కూర్చిన ప్రత్యక్షత మనకు రాకపోతే ఖచ్చితంగా మనం చాలా కోల్పోతామంటే. అసలు ప్రకటన గ్రంథం అంటేనే దైవత్వం కూర్చిన ప్రత్యక్షత. ప్రకటన గ్రంథం అంటేనే దైవత్వం కూర్చిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన దైవత్వాన్ని చూపించే గ్రంథం ఏంటంటే ప్రకటన గ్రంథం. ఎందుకంటే దైవత్వం నీకు ఎప్పుడైతే తెలివి చేయబడుతుందో ఆ దైవత్వంలో నీవు కూడా భాగమై ఉన్నావు అన్న సంగతిని గుర్తిస్తావు. ఇదంతా చాలా అద్భుతమైన విషయం అండి. దైవత్వం కూర్చిన ప్రత్యక్షత నీకు కలిగినప్పుడు ఆ దైవత్వంలో నీవు కూడా భాగమై ఉన్నావు అని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని కుమారుడు దేవుళ్ళు అయి ఉన్నారు. ఎందుకంటే దేవుడు కీర్తన గ్రంథంలో మాట చదివిస్తున్నాడు. చూడండి ఒకసారి మనం ఆ మాట చదువుదాం. కీర్తన గ్రంథము 82వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి మనం చదువుదాం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు. అంటే ఇది డెనామినేషన్ చదివినప్పుడు ఇది ఎలాగ అర్థమవుతుందంటే వాళ్ళకి దైవములు మధ్యలో ఆయన తీర్పు తీరుస్తున్నాడు అంటే ఖచ్చితంగా దైవములు అంటే చాలా మంది ఉన్నారు. అంటే ఖచ్చితంగా 3 ఉన్నారు. ఆ 3లో మధ్యలో ఈయన మధ్య నిలబడి బోధిస్తున్నాడు అన్నట్టుగా అది అర్థమవుతుంది వాళ్ళకి. అయితే వాస్తవంగా ఈ కాలం యొక్క ప్రవర్త ఈ యొక్క 7 ముద్రలు ఎప్పుడైతే తెరిచాడో, ఈ యొక్క ప్రకటన గ్రంథం ఎప్పుడైతే తెరిచాడో, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే తెరవబడిందో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే దైవముల మధ్యన ఆయన తీర్పు తీరుస్తున్నాడు. ఎవరి దైవములు, ఎవరు దేవుళ్ళు? చూడండి కిందకి మనం వెళ్తే కిందకి ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. ప్రత్యక్షత లేకపోతే జనులు ఇలా ఉంటారండి. వారు అంధకారంలో చీకట్లో తడుముకుంటారు. వాళ్ళకి ఏ మాత్రం గ్రహింపు అనేది ఉండదు, రెవల్యూషన్ అనేది ఉండదు. ఖచ్చితంగా ఈ రెవల్యూషన్ ఎవరికంటే కేవలం దేవుని కుమార్తెలకు మాత్రమే. జగత్పునాది వేయబడక ముందు ఎవరి పేర్లు అయితే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో దేవుడు రాశాడో వారికి మాత్రమే ప్రత్యక్షత అండి. కింద చదవండి. దేశమునకును కదులుచున్నవి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? మీరు దైవములనియు మీరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. అంటే ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క కుమారులు ఏమై ఉన్నారంటే దైవులై ఉన్నారు, అంటే దేవుళ్ళై ఉన్నారు. అంటే దేవుని పిల్లలు దేవుళ్ళై ఉన్నారు. వారి మధ్యలో నిలబడి ఈయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అంటే దేవుని పిల్లలు దేవుని స్థానంలో ఉండి ఆ దైవత్వాన్ని పోగొట్టుకుని ఏదైనా తోటలో పాపలు పడిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత దైవత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఈ దైవత్వాన్ని తెలియజేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏ దైవత్వంలో నుంచి నువ్వు పడిపోయావో అదే దైవత్వంలో నువ్వు భాగమై ఉన్నావు అన్న సంగతి ఆ రెవల్యూషన్ మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అసలైన ప్రత్యక్షత జగత్పునాది వేయబడక ముందు అత్యధికంగా దేవుడు దాచిన మర్మములన్నిటిలో అతి పెద్ద మర్మం ఏమిటంటే ఈ యొక్క దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసం. హల్లెలూయా. ఈ దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతే మర్మములన్నిటికంటే అతి పెద్ద మర్మం అన్నమాట. బైబిల్ అంతటికి మూలమైన మర్మం ఏంటంటే దైవత్వమును గూర్చిన బయలుపాటు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ దైవత్వమును గూర్చిన బయలుపాటు రాకపోతే నువ్వేమయ్యామో మనకు అర్థం కాదు. మనం ఏమై ఉన్నామో మనం తెలుసుకోలేం. మనం ఏమై ఉన్నామో, మన యొక్క ఆలోచనలు ఏంటో, మన తలంపులు ఏంటో, మన ఉద్దేశాలు ఏంటో, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో, దేని కొరకు బ్రతుకుతున్నామో, ఈ విషయాలన్నీ కూడా మనం తప్పిపోయి దాటిపోయి ఒక నామకార్థ విశ్వాసి వల్ల మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఎంత మాత్రం కూడా రెవల్యూషన్ మనకు ఉండదు. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మనకు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా అప్పుడు ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి అంత పెద్ద స్థానంలోకి మన దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పేతురు స్థానం చూసుకున్నాడు కాబట్టి ఆ పేతురు ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని ప్రత్యక్షత ద్వారా ఎరుగున్నాడు. ఆ ఎరుగున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ప్రత్యక్షత ముందు దెయ్యాలు నిలబడలేవండి. మర్మమై ఉన్న క్రీస్తు అనే మెసేజ్ బోధించడం ప్రవక్త. మర్మమై ఉన్న క్రీస్తు, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అనే మెసేజ్ బోధించడం అన్నమాట. ఆ మెసేజ్ లో ప్రవక్త ఏమంటాడంటే నీవేమై ఉన్నావో నీకు తెలిసిన రోజున నువ్వు భూమి ఉన్నావు అన్నాడు.
ఆమేన్. హల్లెలూయా. నువ్వేమై ఉన్నావో నీకు తెలిసిన రోజు నువ్వు భూమి మీద ఉండవు. అంటే నీకు ఆ రెవల్యూషన్ వచ్చిన క్షణాన్న కన్ను రెప్ప పాటులో మార్పు చెంది మధ్యాకాశంలోకి వెళ్ళిపోతావు. ఇది అసలైన రెవల్యూషన్. అంటే ఏమై ఉన్నావో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మెసేజ్, ఈ గడి యొక్క వర్తమానమే నీవేమై ఉన్నావో తెలుసుకోవడం. చాలా మెసేజ్లు బోధించాడు దీని మీద ప్రవక్త. నీవెవరు, హూ ఆర్ యు అనే మెసేజ్ కూడా బోధించాడు స్పెషల్గా. అంటే ఇవన్నీ కూడా చెప్పడానికి 2 రకాలుగా మెసేజ్ బోధిస్తున్నాడు ప్రవక్త. వాస్తవంగా 3 రకాలుగా ఉంటుందండి మెసేజ్ అనేది. 3 రకాలుగా అంటే 3 రకాల విశ్వాసాలని మెసేజ్ బోధించాడు ఒక ప్రవక్త. 3 రకాల విశ్వాసాలు అంటే 3 రకాలు ఎవరు? విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు. వేషధారులకు ఉండే వర్తమానం వేషధారులకు వచ్చినట్లుగా వస్తుంది. విశ్వాసులకు వచ్చే వర్తమానం విశ్వాసులకు వస్తుంది. అవిశ్వాసులకు వచ్చే వర్తమానం అవిశ్వాసులకు వచ్చేస్తుంది. అవిశ్వాసులు తేలిపోతారండి. చాలా సమయంలో అవిశ్వాసులు తేలిపోతారు. అవిశ్వాసులు కనబడిపోతారు. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా తేలిపోతారు. అవిశ్వాసులు చాలా విషయాల్లో ఇతను అవిశ్వాసి అన్న సంగతి అతనే మాటల ద్వారా తెలియజేసేసుకుంటాడు. చాలా స్పీడ్గా తెలిసిపోతాడండి అవిశ్వాసి. అతను చాలా తేలిగ్గా గుర్తించవచ్చు అవిశ్వాసులు. కానీ వేషధారి తెలియడు. వేషధారి ఎవరంటే ఇక ప్రవక్త అన్నాడు యోధ ఇస్కరియోతు వేషధారి. 11 మంది శిష్యులు విశ్వాసులు. ఈ 11 మంది శిష్యులు విశ్వాసులు, వేషధారేమో ఇస్కరియోతు యోధ. ఇప్పుడు ఇస్కరియోతు యోధ వేషధారిగా ఉన్నాడు. కానీ వేషధారి తనాన్ని బట్టి అతనే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించే విశ్వాసగా కనబడతా ఉన్నాడు. దేవుని కుడి రొమ్మున ఆనుకుని ఉండేవాడంటే ఎక్కువగా యోధ ఇస్కరియోతు ఎక్కువ ఆనుకుని ఉండి ఆయన పక్కనే తిరిగివాడట. ఆయన కుడి భుజం కింద ఉండేవాడు. ఎవరండి? ఇస్కరియోతు యోధ. ఆయన యేసుక్రీస్తు యొక్క కుడి భుజం కింద ఉండేవాడట. అయితే ఈ యొక్క శిష్యులు కొన్నిసార్లు యేసుక్రీస్తుని హెచ్చరిక చేసేవారట. అతను ప్రవర్తన కొంచెం తేడాగా ఉంది. అటు రోమయ్యలతోనే ఉంటున్నాడు, నీతోనే ఉంటున్నాడు. అతని హావభావాలు వేరుగా ఉన్నాయి, కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యేసుక్రీస్తుకి ఆ పాస్టర్ గారికి చెప్తా ఉన్నారండి వాళ్ళు. ఈయన తెలిసినా ఏం తెలియనట్టుగానే ఉంటున్నాడు. అతను ప్రేమించండి, అతను పట్టుకోండి, అతను ఇంకా వాక్యం చెప్పండి అని కూడా అంటే తప్ప అతను బలహీనత ఇది, అతను ఇలాంటోడు అలాంటోడు అని మాత్రమే చెప్పాడు కదట. హల్లెలూయా. అయితే ఈ మెసేజ్ ఎలాగంటే ఎప్పుడు కూడా ఒక మెసేజ్ వాక్యమే ఉన్నాడు. యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసులకు వచ్చేది విశ్వాసులకు వస్తుంది, అవిశ్వాసులకు వచ్చేది అవిశ్వాసులకు వస్తుంది, వేషధారులకు వెళ్ళిపోద్ది. అంటే 3 భాగాల కింద ఇది అర్థమవుతుంది. కానీ ఈ 3వ భాగంలో ఉన్న విశ్వాసులకి అర్థమయ్యే రీతి ఆ యొక్క విశ్వాసంలో నడిపించడానికి దేవుడు ప్రత్యక్షత ఇచ్చుకుంటూ వెళ్తాడు సీక్రెట్ గా, రహస్యంగా. అది అందరికీ తెలియదండి. అయితే ఈ యొక్క రహస్యమైన విషయాలన్నీ కూడా, గోప్యంగా ఉన్న విషయాలన్నీ కూడా, చాలా సీక్రెట్ గా ఉన్న విషయాలన్నీ కూడా దేవుడు మర్మయుక్తంగా తన వధువుకు మాత్రమే బయలుపరుచుకుంటాడు. వధువుకు మాత్రమే మర్మయుక్తంగా బోధించుకుంటాడు దాన్ని. ఎందుకంటే ఈ కాలం మీద ప్రవక్త అన్నాడు 7వ దూతేమో సంఘంతో మాట్లాడుతుందంట, 7వ దూతేమో సంఘంతో మాట్లాడుతుందట, ప్రకటన 10వ అధ్యాయమేమో వధువుతో మాట్లాడుతుందట. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రకటన 10వ అధ్యాయం సంధించేది ఎవరినంటే సంఘాన్ని కాదు, నేరుగా వధువుని సంధిస్తుంది. వధువును పిలిచేది ప్రకటన 10వ అధ్యాయం అయితే సంఘాన్ని పిలిచేది 7వ దూత అన్నాడు. అందుకే 7వ దూతను ప్రతి ఒక్కరూ సంధిస్తారు, కానీ ఆ 7వ దూత లోపల ఉన్న విషయాన్ని అందరూ గ్రహించలేరు. అది దైవత్వం అంటే. ఇప్పుడు దైవత్వం అనేది, ఆ గ్రహింపు అనేది ఎప్పుడైతే మన జీవితంలోకి ఎప్పుడైతే పరిపూర్ణంగా వస్తుందో, మనం ఎప్పుడైతే పరిపూర్ణం కనుగొన్నామో ఆ విత్ ఇన్ సెకండ్ లోనే మన ర్యాప్సర్. ఎత్తబడే విశ్వాసం ఎక్కడ ఉందంటే పరిపూర్ణ దైవత్వంలో ఉంది. హల్లెలూయా. పరిపూర్ణ దైవత్వం అంటే తలరాయి. దీన్ని తలరాయి అంటారు. తలరాయి అంటే శిరస్సు. ఈ శిరస్సు అంటే పరిపూర్ణ క్రీస్తు అయి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ పరిపూర్ణ క్రీస్తు నిన్ను నీలో తెలియజేసుకుంటాడో వెంటనే నీ యొక్క ఎత్తబోటు అక్కడ ఉంది. హల్లెలూయా. అందుచేత ఇదంత తేలిగ్గా ఈజీగా తెలిసిపోయే విషయం కాదు. ప్రకటన గ్రంథము ఆది నుంచి అంతం వరకు కూడా పూర్తి దైవత్వాన్ని దాన్నే తెలియజేస్తుంది. మనం ధ్యానించుకోవాలి, ముందుకెళ్ళి కొద్ది కూడా ఈ విషయాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు ఆయన దేవుడు అని కనుక్కుంటాం కాదు, కానీ ఆ దేవునిలో మనము కూడా భాగమై ఉన్నామన్న సంగతి తెలుసుకోవడం గొప్ప విషయం. ఇది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఈ ప్రత్యక్షత వస్తేనే సాతానుడు గడగడం వణుకుపోతాడు.
సాతానుడు వణుకు ఎక్కడ పుడుతుంది అంటే ప్రపంచంలో ఏది చేసినా వణుకు పుట్టదు, కానీ నీవేమై ఉన్నావో తెలుసుకుంటున్నావు అంటే వాడికి వణుకు పుడుతుంది. వాడికి మామూలుగా దర్రాదండి. వాడికి ఎంత భయం పుడుతుంది అంటే ప్రపంచాన్ని భయపెట్టినాడు ఈ ప్రత్యక్షతను భయపడిపోతాడు. ఎన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్నాడు వాడు. ఎన్నో జబ్బులు తీసుకొచ్చి మరణ భయం తీసుకొచ్చాడు, కానీ మరణానికే భయం పుట్టించేది ఎవరంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. హల్లెలూయా. ఈ కాలం యొక్క వధువు ఏం చేస్తుంది? మరణానికి భయం పుట్టేస్తుంది. ఎందుకంటే అందరూ రకరకాల వాటితో పోరాడతారు, కానీ వధువు యొక్క గోల్ ఏంటంటే మరణంతో పోట్లాడుతుంది. హల్లెలూయా. వధువు యొక్క యుద్ధం ఎవరితో అంటే మరణంతోనండి. ఏదో శరీర సంబంధాలతో కాదు, శరీర సంబంధమైన విషయాలతో కాదు, లేకపోతే నామకార్థ విశ్వాసాలతో కాదు. వధువు పోరాడేది సాక్షాత్తు నేరుగా మరణంతో. ఎందుకంటే మరణంతో పోరాడి మరణాన్ని జయించి ఆ మరణం తుక్కినీలుగా చేసి ఆ మరణాన్ని జయించి మధ్యాహ్నం వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు చెప్పాడు, నా మాట విని నా శరీరం తిని నా రక్తం తాగినవాడు మరణంలో నుంచి జీవంలో దాటేస్తాడు అన్నాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తును పరిపూర్ణంగా పొందుకున్న దైవత్వం పరిపూర్ణంగా పొందుకున్న వ్యక్తులకి మరణం లేదు. వాళ్ళు మరణాన్ని జయిస్తున్నారు, వారి మరణాన్ని ఓడిస్తున్నారు, మరణాన్ని మింగేస్తున్నారు. హల్లెలూయా. ప్రపంచంలో మరణాన్ని భయపెట్టినప్పుడు ఇప్పుడు వరకు పుట్టలేదండి, ఇప్పుడు వరకు లేరు. కానీ యేసుక్రీస్తు యొక్క వధువు భయపెడుతున్నారు. అది వాడి భయం. వాడికి అంత భయం ఎందుకంటే అందుకు ఆ ప్రత్యక్షత ముందు పాతాళంలో దెయ్యాలని పారిపోతాయి. అంత శక్తివంతమైన ప్రత్యక్షత అండి అది. అందుచేత ఖచ్చితంగా ఆ రోజు పేతురు పొందుకున్నప్పుడు అందుకే పొగుడుతున్నాడు, యేసుక్రీస్తు సాక్షిస్తున్నాడు నేరుగా. ఈ ప్రత్యక్షత ముందు, ఈ బండ ముందు పాతాళపు ద్వారములు దానిని ఎదుట నిలువ నేరం అని చెప్తా ఉన్నాడు. అయితే రక్త మాంసములు ఏ విధంగా ఆ ప్రత్యక్షత పొందుకోలేవో రక్త మాంసాల నుండి ఈ ప్రత్యక్షత ఎవరు రాలేదు. ఎందుకంటే ఒక పాస్టర్ కూడా రక్త మాంసంలతో ఉన్నవాడే, ఏ మనిషి అయినా సరే, ప్రవక్త అయినా సరే, ఆయన రక్త మాంసాలతో ఉన్నవాడే. ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు రక్త మాంసాల్లో నుంచి ప్రత్యక్షత రాదని. ఈ ప్రత్యక్షత రక్త మాంసంలో నుంచి రాదు. ఏ మనిషి ప్రత్యక్షత ఇవ్వలేడు, ఏ బైబిల్ కాలేజీ ప్రత్యక్షత ఇవ్వలేదు, ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ ప్రత్యక్షత ఇవ్వజాలలేడు. ఈ ప్రత్యక్షత కేవలం దేవుడు మాత్రమే ఇవ్వాలి. హల్లెలూయా. మనం లాస్ట్ వీక్ లో చూసాం, దేవుడు బయలుపరిచే వరకు నువ్వెన్నడూ కూడా నిత్య జీవనం పొందుకోలేవని చెప్తా ఉన్నాడు ప్రవక్త. అంటే దేవుడు ప్రత్యక్షత మనకు ఇవ్వకుండా, దేవుడే వ్యక్తిగతంగా మనతో కలవకుండా, దేవుడే వచ్చి ఆ ప్రత్యక్షత మనకు ఇవ్వకుండా ఆ యొక్క ప్రత్యక్షతాన్ని మనకు రాదని. యేసుక్రీస్తు అక్కడే ఉండి ఆ ప్రత్యక్షత ఆయన కూడా అక్కడ ఇవ్వలేకపోయాడు. పేతురికి ఆ ప్రత్యక్షత ఆయన కూడా ఇవ్వలేకపోయాడు. ఆ ప్రత్యక్షత ఎక్కడ వచ్చిందంటే నేరుగా తండ్రి దగ్గర నుంచి వచ్చేసింది. తండ్రి దగ్గర నుంచి ఎప్పుడైతే వచ్చిందో పేతురును ధన్యుడివి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానంటున్నాడు. హల్లెలూయా. అది చాలా అద్భుతమైన మాట అండి అది. అందుచేత చూడండి, ఇప్పుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ ప్రత్యక్షతే పరిశుద్ధాత్మ బాప్తిజం అయి ఉన్నది. లాస్ట్ వీక్ లో చూసాం ఆల్రెడీ. యేసుక్రీస్తు ప్రత్యక్షత పొందుకోవడం అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడం. పరిశుద్ధాత్మ బాప్తిజమే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. అయితే దాన్ని పొందుకున్నప్పుడు మాత్రమే లోపల ఉన్న సాతాను కాలిపోతాడు. లోపల ఉన్న సాతాను ఏం చేస్తాడండి? ఎందుకంటే అది అగ్ని బాప్తిజం. ఆ అగ్ని బాప్తిజం మనకి ఎప్పుడైతే వచ్చిందో లోనున్న సాతాను కాలిపోతాడు. ఇప్పుడు ఆ ప్రత్యక్షత కోసం మనం వెతుకుతా ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా అపవాది యొక్క అంతం ఏమిటో ఈ ప్రత్యక్షతలు ఆయన చెప్తున్నాడు. అపవాది ఆయన ఏం చేయనో ఆయన మనకు చెప్తున్నాడు. అగ్నిగుండంలో వాడిని పడద్రోయను, సాతాను వెంబడించి వాడిని న్యాయంగా దుష్టుని యొక్క అంతమును ఆయన బయలుపరిచాను. దానిని సాతాను అసహించుకుంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 2 గ్రంథంలో మిగిలిన వాటన్నిటికంటే సాతాను అసహించుకునేవి మీరు ఎప్పుడైనా గమనించారా? ఉదార వేదాంత పండితుల ద్వారా, నకిలీ శాస్త్రజ్ఞుల ద్వారా వాడు ఎల్లప్పుడూ ఆది కాండము మరియు ప్రకటన గ్రంథంలో దాడి చేస్తున్నాడంట సాతానుడు. ఎల్లప్పుడూ కూడా ఉదార వేదాంత పండితుల ద్వారా చేస్తున్నాడంట. నకిలీ శాస్త్రజ్ఞుల ద్వారా అంటే సైన్స్ ద్వారా, టెక్నాలజీ ద్వారా వాళ్ళు రకరకాలన్నీ కనుగొని దేవుడు లేడని ప్రూవ్ చేస్తారు. సైన్స్ దేవుడు లేడు అన్నట్టుగా వారు చెప్తారు. ఉదార వేదాంత పండితులు అంటే మానసిక శాస్త్ర వేదాంతులు అన్నమాట. ఈ పంచాంగాలు చూసి అవి చూసి ఇవి చూసి వాళ్ళే అన్ని జాతకాలు చెప్పి నీ భవిష్యత్తుని వాళ్ళే డిసైడ్ చేస్తారు.
దేవుడు నడిపిస్తున్న భవిష్యత్తుని పక్కన పెడతారు. వీళ్ళే పలానా సమయంలో ఇది, పలానా సమయంలో ఇదని వాళ్ళే డైరెక్ట్గా పంచాంగాలు చూసి నీ అదృష్ట జాతకాలన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు. అంటే వారిని ఉపయోగించుకుని సాతాను ఎల్లప్పుడూ కూడా బైబిల్ మీద, ఆదికాండం మీద ప్లస్ ప్రకటన గ్రంథం మీద దాడి చేస్తున్నాడు. అంటే ఎల్లప్పుడూ కూడా వాడు దాడి చేస్తూ ఉన్నాడు. ఈ రెండు మరియు ప్రకటన గ్రంథము, ఈ రెండు గ్రంథముల మీద మనము సాతాను యొక్క ఆరంభము, వాని యొక్క శాపగ్రస్తమైన విధానము, వాని యొక్క నాశనం చూస్తాం. అందువలనే వాడు వాటి మీద దాడి చేస్తూ ఉన్నాడు. బయటపడుచున్నందుకు వాడు సిగ్గుపడి కోపించుచున్నాడు. వాడు భయపడుతున్నందుకు సిగ్గుపడి కోపం వచ్చేస్తున్నాడు. చాలా మంది చూడండి, తప్పు ఒప్పుకోలేని దగ్గరికి తప్పులు చెప్తున్నాం అనుకోండి, వాడు తలదించుకుంటేనే కోపం వచ్చేది, లోపల రగులిపోతాడు. ఎంత కోపం వస్తుందంటే తప్పు చేస్తాడు, ఆ తప్పు మనం బయట పెడుతున్నాం అంటే కోపం వచ్చేది. ఎందుకు వచ్చేస్తుంది అంటే వాడు తప్పును ఒప్పుకోలేదు, కానీ మనం బయట ఉందండి. వాడికి ఎంత కోపం వస్తుంది అంటే మనం లాగి కొట్టేలేని చెప్తుంది, అంత కోపం వస్తుందని. సాతాను ఎప్పుడు వాడు అలా బయటపడతాడు, సిగ్గుపడి కోపించుచున్నాడు. ఆ రెండు గ్రంథంలో వాని యొక్క స్థితి ఏమిటో పూర్తిగా బయటపడుతుంది. సాతాను గురించి యేసు చెప్పాను, వాని నాతో పాలు లేదు, నాకు వానితో పాలు లేదు. దానికి అపవాది మరో విధంగా రుజువు చేయకూర్చున్నాడు, కానీ అది వాని చేత కాదు. కాబట్టి వాక్యం పట్ల ఉన్న నమ్మకం తొలగించుటకు వాడు సాయశక్తులా ప్రయత్నం చేయించున్నాడు. చూడండి, ఇది చాలా సింపుల్ గా ఉంటది మాట, కానీ ఇది చాలా పెద్దది. సింపుల్ గా ఉన్నట్టు ఉంటది, కానీ చాలా పెద్దది ఇది. ఇప్పుడు ప్రవక్త చాలాసార్లు చెప్తాడు, మీరు ఎవరన్నా దెయ్యం చూడాలనుకుంటున్నారా అంటాడు. ఎవరన్నా దెయ్యం చూడాలనుకుంటున్నా పక్కన అంటాడు. ఫుల్ ఫిట్ గా చూడమంటాడు. ఎప్పుడంటే ఆయన హృదయ రహస్యాలు బయటపెట్టినప్పుడు హృదయ రహస్యాలు చదువుతూ ఉంటాడు. చదువుతున్నప్పుడు జనాభాలో ఉన్న ప్రజల హృదయాల్లోని దెయ్యాలు ప్రవర్తన కొరికి తినేనంత కోపంతో చూస్తాయంట. ప్రార్థన చేస్తున్నప్పుడు జనసమూహంలో హృదయ రహస్యాలు చదువుతున్నప్పుడు దెయ్యాలు కనిపించేసాను. ఆ దెయ్యాల కళ్ళు, ఆ ముఖము, ఆ ముఖ దృష్టి, ఆ కవలికలను చూస్తే ఆ ప్రవర్తన మీద పడి ఆయన అక్కడే కొట్టి చంపేయాలన్నంత కోపంతో చూసి అంటది. ఎవరన్నా దెయ్యం చూడాలనుకున్న పక్కరండి కూడా ఆ టైంలో అలా ఉంటుంది. ఎందుకంటే హృదయ రహస్యాలు బయట పెట్టేటప్పుడు, ఆ పాపాన్ని బయట పెట్టేటప్పుడు ఆ ముఖ కవలికల్లో వచ్చిన మార్పులు, మామూలు అభిషేకం లేనోడు అయితే అక్కడ నిలబడాడంటే దెయ్యం చూసి అక్కడే తీసిపోతాడు. ఫుల్ ఫిట్ మీద వాకింగ్ చెప్పినప్పుడు ఆ ముఖ కవలికల్లో ఉండే దెయ్యాల ప్రభావం పాస్టర్ మీద పడుతుంది. అది ఒక ప్రవక్త మీద పడేది. ఆ ప్రవక్త దెయ్యాలు చూడాలనుకుంటే నా పక్కకు వచ్చేయండి అనుకోడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రత్యక్షత అక్కడ బయటపడుతుంది. వీడు వెళ్ళప్పుడు కూడా సాతానుతో దేవునికి పాలు లేదు, నాకు వానితో పాలు లేదు, దానిని అపవాది మరో విధంగా రుజువు చేయకూర్చున్నాడు, కానీ అది వానికి చేత కాదు. కాబట్టి వాక్యం పట్ల ఉన్న నమ్మకమును తొలగించడానికి వాడు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఎల్లప్పుడూ కూడా చేసే పని ఏంటంటే, వాడు ఏం చేయడండి, వాడు మనల్ని ఏమో పెద్ద పెద్ద బండలు అట్టుకొచ్చి మీదేసాడు, పెద్ద పెద్ద రాయలు అట్టుకొచ్చి మీదేసాడు, పెద్ద కష్టాలను తీసుకురాడండి. వాడు ఏం చేస్తాడంటే జస్ట్ వాక్యం మీద నమ్మకం లేకుండా చేసేస్తాడు. వాడు ఆయుధం ఏంటంటే, ఆది నుంచి కూడా వాడు చేసే ప్రయత్నం ఏంటంటే మనకు వాక్యం మీద నమ్మకం లేకుండా చేసేస్తాడు. బైబిల్ ఎట్టునే తిరుగుతాం కానీ దాని మీద నమ్మకం ఉండదు. వర్తమానం పట్టుకుని తిరుగుతాం కానీ దాని మీద నమ్మకం ఉండదు. యేసుక్రీస్తుని నమ్మమంటాం కానీ పూర్తిగా నమ్మలేం. అలా చేసేస్తాడు వాడు. అంటే దాని మీద ప్రభావం లేకుండా, నమ్మకం లేకుండా వాడు చేసి పూర్తిగా విశ్వాసాలుగా చేసేస్తాడు అనమాట. సంఘము సాతానును నమ్మక వాక్యం యొక్క ఆత్మ ప్రత్యక్షత నమ్మినేడలా ఆమెకు వ్యతిరేకంగా, ఆ సంఘానికి వ్యతిరేకంగా పాతాళ ద్వారములు నిలువనేరవు. ఆమేన్. హల్లెలూయా. చూడండి అక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, సంఘము గనక సాతాన్ని నమ్మకుండా వాక్యం యొక్క ఆత్మ ప్రత్యక్షతను కనుక ఆమె నమ్మితే ఇక ఆమె ముందు పాతాళ దెయ్యములు ద్వారాలన్నీ కూడా నిలవలేవట. అంటే నీ ముందు దెయ్యాల నుంచి పోవాలి నేను నిలబడుతున్నాయంటే నువ్వు నీ యొక్క అభిప్రాయం ఎలా ఉందంటే నువ్వు సాతాన్ని నమ్ముతున్నావు. నువ్వు సాతాన్ని నమ్ముతున్నందుకు దెయ్యాల నుంచి నువ్వు ఇంకోటి. కానీ ఆయన చెప్తున్నాడు, నువ్వు సాతాన్ని నమ్మకుండా వాక్యాన్ని నమ్మితే పాతాళలో దెయ్యాలన్నీ కూడా నీ నుంచి నీకు దూరంగా వెళ్ళిపోతాయి అంటున్నాడు. నీ దగ్గర నిలవలేవు అంటున్నాడు. హల్లెలూయా. అంటే దెయ్యాలతో సహవాసం చేస్తామంటే మన దేవుడిని నమ్మట్లేదు. ఎక్కనే దెయ్యాలని ఆహ్వానించి సాతాన్ని నమ్ముతున్నాం కాబట్టి ఆ కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. మీరు వేరుగా తలంచిన ఎడల, ఇక్కడ నేను నా సొంత సేవలోని ఒక మాట చెప్తాను. ఆయన సొంత అభిప్రాయంలో చెప్తున్నాడు. చూడండి, ఆ సొంత సేవలో నుంచి అనుభవపూర్వకంగా నా జీవితంలో నీ వరము సహజాతీతమైనదని మీ అందరికీ తెలుసును. ఇది ఒక వరం. దీని మూలంగా వ్యాధులు తెలుసుకుంటున్నాను, మానవుల హృదయంలోని ఆలోచనలు ఎరుగుచున్నాను. దేవునికి మాత్రమే మరుగైన సంగతులు నాకు తెలుస్తున్నాయి. ప్రవక్త అంటున్నాడు,
ఆయన ప్రవచనం ఏంటండి? గత 2 వారాల క్రితం చెప్పాను. ఆయన ప్రవచనం ఏంటి? హెబ్రీ పత్రిక 4:12 ఏంటి? ఆ హెబ్రీ పత్రిక 4:12 వాక్యము హృదయంలోకి వెళ్ళి ముళ్ళులోకి వెళ్ళి విభజించినట్లుగా దూరి ఆ లోపల ఉన్న ఆలోచన సహితం కూడా బయటికి లాక్కొస్తుంది. ఇది కేవలం వాక్యానికి మాత్రమే సాధ్యమయ్యే పని. అది మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. అయితే ఆ వాక్యము పరిపూర్ణం నువ్వు పొందుకున్నప్పుడు, యేసుక్రీస్తును పరిపూర్ణం నువ్వు పొందుకున్నప్పుడు, ఎదుటి ఏం ఆలోచిస్తున్నప్పుడు నీకు తెలిసిపోద్ది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నీళ్ళకి వచ్చేయడం అనుకోండి, ఎదురుడు ఆలోచించే విధానం నీకు తెలిసిపోద్ది. ఆలోచన కూడా చిన్నప్పుడు ఏదో సినిమా చూసానండి. సినిమాల కోసం ఎందుకు చెప్తున్నానంటే, జరిగే సంఘటనలు అన్నీ చెప్తారు కదా సినిమాల్లో. కొన్ని ఇవన్నీ తీసుకునే చెప్తారు. సాతాను కూడా తెలివైనడు అండి. అన్ని వాడి ముందే చూపించేస్తాడు. నేనే చేసేసాను. అదేంటంటే ఆదిత్య 386 అనమాట. 386 389 ఆ సినిమా. అదేంటంటే కొన్ని 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాడు. ఒక మిషన్ తయారు చేసి తర్వాత కొన్ని 100 సంవత్సరాలు ముందుకు వచ్చేస్తాడు. అలా కొన్ని 100 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అతను ఆ మిషన్లో ఉంటే అతను ఇంకొక చోటకి వెళ్ళి ఇంకొకరిని తిట్టుకుంటాడు. మనసులో తిట్టుకుంటుంటే పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయండి. ఆ బాక్సులో నుంచి వచ్చేస్తాయి మాటలని. ఇతను మనసులో అనుకుంటాడు, ఎదుటోని తిడతాడు అనమాట. ఎదుర్కొకుండా తిడతాడు. ఆయన ఎలా తిడుతున్నాడో బాక్సులో నుంచి వచ్చేస్తాయి. వీడికి కంగారు అయిపోతాడు. ఇక నేను లోపల అనుకుంటుంటే ఈ బాక్సులో నుంచి వచ్చేస్తాను ఏంటని. అంటే అది సాతానుడు ఎలా క్రియేట్ చేశాడు? ఎందుకు వాక్యంలో అది. ఎందుకంటే ప్రవక్త దాన్ని ఆల్రెడీ చెప్పాడు. మీరు ఇక్కడ ఆలోచించింది పరలోకంలో పెద్ద పెద్ద బాక్సులు వినపడతాయి అన్నాడు ఆయనే. 7 ముద్రలో ఉంటుంది మాట అది. మీరు ఇక్కడ లోపల ఆలోచిస్తూ ఉంటే పరలోకంలో పెద్ద పెద్ద బాక్సుల్లో వినపడతాయంట ఆ మాటలు. హల్లెలూయా. బయటకే మాట్లాడక్కర్లేదు. లోన ఏం ఆలోచిస్తున్నాం అన్ని మొత్తం ఆయన ఫీడ్ చేసేసి మొత్తం తెలిసి ఆయనకి హృదయ రహస్యాన్ని బయటకు లాక్కొచ్చి కూడా ఆయన. ఇప్పుడు ప్రవక్తగా వరం ఉంది. భూమి మీద మేజర్ ప్రాఫిట్లో ఇంత పెద్ద వరాన్ని పొందుకుని భూమి మీదకి వచ్చిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి విలియం బ్రన్హామ్ అండి. హల్లెలూయా. ఏదో ఒక సాదాసీదా ఒక మనిషిలో మనం చూస్తాం కానీ ఆయన పొందుకున్న వరం మామూలు కదండి. మోషేకు సగం ఇచ్చాడు దేవుడు హృదయ రహస్యాలు కనుగొంటాడు. కానీ పరిపూర్ణమైన యేసుక్రీస్తే లోపల ఉండి హృదయ రహస్యాలను బయటకు లాక్కొచ్చేసాడు ఈయనలో ఉండి. ఆమేన్. హల్లెలూయా. ఏం ఆలోచిస్తున్నారో తెలిసిపోయి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆయన దగ్గరికి వెళ్తే గుండెలు గబేలు నా కోసం ఏం చెప్పేస్తాడు. పాపం చేసినప్పుడు మాత్రం చాలా గుండెలు దడొచ్చేసేది అనమాట. ఆయన దగ్గర దరిదాపులకు వెళ్ళేవారు కాదు. నేను కరెక్ట్గానే ఉన్నాను పర్లేదు అనుకున్నవాడు మాత్రమే వెళ్ళేవాడు అక్కడికి. హల్లెలూయా. మామూలు వ్యక్తి అయితే వెళ్ళడం కష్టం అండి. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే ఏదో భూత వైద్యుడికి ఎంతో చూసుకోరు. ఆయన ఈ మనసులు చదివేసి కూడా అనుకోరు. చాలామంది అనుకోరు మనసులు చదివేస్తారు. ఈయన శాస్త్రం నేర్చుకున్నాడు, హిప్నాటిజం చేసేస్తున్నాడు అనుకోరు. హిప్నాటిజం అంటే అది ఎలా చేస్తారంటే కళ్ళుల్లో కళ్ళు పెడతారండి. నా వైపే చూస్తున్నాం కొన్ని 5 నిమిషాలు అలా పెట్టి ఆ కళ్ళుల్లో కళ్ళు అతని వయసులో తీసేసుకుంటాడు. ఇంకా అతను కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే అది హిప్నాటిజం చేయాలంటే ముందు 5 నిమిషాలు ఆ యొక్క కళ్ళు పెట్టి చూడాలి. మరి అది కూడా చేసేవాడు కదే. ఆయన జస్ట్ ఆయన దేవుడి దర్శనం చూసేవాడు, చెప్పేసేవాడు అంతే. కానీ ఆయనకి ఏం పేరు పెట్టారంటే హిప్నాటిజం చేస్తున్నాడు అని చెప్పేవారు. హిప్నాటిజం చేస్తున్నారు లేకపోతే మనసులు చదివేస్తున్నాడు అనుకోరు. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుని యొక్క కృపను బట్టి ఈ మొరిగైన సంగతులు నాకు తెలియబడుతున్నాయి. దేవుడికి తెలిసిన విషయాలే నాకు బయలుపడుతున్నాయి. అయితే సాతాను తాను బయలుపడుచున్నానని ఎరిగినప్పుడు ఆ ప్రజల ముఖములు ఎట్లుండో మీరు నా పక్కన నిలబడినప్పుడు మీకు తెలియదు. ఇప్పుడే చెప్పాను అన్నమాట. నా పక్కన నిలబడినప్పుడు మీకు తెలుస్తుంది. ఆ యొక్క ప్రజల ముఖ కవలికలు సాతాను బయటపడుతున్నప్పుడు వాళ్ళ హృదయాల్లో అప్పుడు వరకు అంతరంలో దాక్కున్నాడో ఎప్పుడైతే హృదయ రహస్యాలు బయటపడుతున్నాడో సాతానుడు అమాంతం బయటకు వచ్చి చూడండి వాళ్ళ యొక్క ముఖాల్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు వాళ్ళ ముఖాలు చూడవాలను. తాను బయటపడుచున్నానని సాతాను తెలియను. ప్రజల ముఖంలో వింతేగ మార్పులు అప్పుడు కనబడతాయి. సాతానుకు భయం కలుగుతుంది. దేవుని యొక్క ఆత్మ వాని యొక్క క్రియలను జనులకు తెలియపరిచినను వానికి తెలిసిపోను. అందువలనే ఈ కూటములను వాడు ఎంతగానో అసహించుకున్నాను. ప్రవక్త యొక్క కోటాలు ఎందుకు అసహించుకుంటాడానికి కారణం ఇది. హృదయ రహస్యాలు ప్రజల యొక్క జీవితాల్లో ఉన్న రహస్యాలన్నీ ఆ కోటల్లో బయటపడి ఒక స్త్రీ అంది, సినిమా హీరోయిన్ అనమాట. సినిమా హీరోయిన్ ఆమె ప్రవక్తకు తారసపడింది. నువ్వు అంత అద్భుతంగా ప్రసంగాలు చేసేస్తావు కదా, అంత అద్భుతంగా దేవుడి కోసం చెప్తావు కదా, నీకు సుఖం అంటే ఏంటి తెలియదు, సంతోషం అంటే తెలియదు. ఒక్క నైట్ నాతో గడుపు, నీకు సుఖం అంటే ఏంటి చూపిస్తాను అన్నాడు. ఒక్క నైట్ నాతో గడుపు, నీకు సుఖం అంటే మొత్తం చూపిస్తాను రా, నీకు సుఖం చూపిస్తాను. ఈయన అన్నాడు,
సరే నేను ఒక్క నైట్ నీ దగ్గరికి వస్తాను, అయితే నీవు ఒక్కరోజు నా కూటానికి రా, ఒక్కరోజు నా కూటానికి రా, తర్వాత నేను వస్తాను అన్నాడు. నీకు నమస్కారం, నేను నీ కూటానికి వస్తే నేను మారిపోతాను. హల్లెలూయా. అదనమాట. ఆవిడ వెంటనే భయపడిపోయింది. సాతాను ఎప్పుడైతే ఆమె యొక్క జీవితాన్ని బయటపెట్టాడో, ఆవిడ సాతాను తెలుసు ఆల్రెడీ, సాతాను ఆమెలో దూరి ఈమెను ఒత్తిడి చేస్తా ఉన్నాడు. కానీ అది సాతాన్ అన్న సంగతి తెలిసి, ఆ సాతాను ఎప్పుడైతే కూటంలో బయటపడతాడన్న సంగతి సాతాను బాగా తెలుసు. ఈయన ఏమన్నాడంటే నేను వస్తాను, అయితే ఒక్క కూటానికి రా అన్నాడు. వామ్మో నేను రానంది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయితే ఆ కూటంలో దేవుడు యొక్క అద్భుతమైన ఆ యొక్క హృదయ రహస్యాలు బయటపెట్టి అనేక సాతాను సంబంధమైన కార్యాల నుంచి ప్రజలను విడిపించేవాడు ఆయన. అందువల్ల ఈ కూటాలను వాడు ఎంతగానో అసహించుకున్నాను. వాడు పేర్లు పిలిచి వ్యాధులు ఎత్తి చూపుతున్నప్పుడు సాతాను వాటిని ద్వేషించును. ఏమిటది? ఇది మనసును చదువుట కాదు, మరో మాయామంత్రము కాదు, చేతబడి కాదు, ఇది పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ప్రత్యక్షత. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత ద్వారానే నేను చేస్తున్నాను. కానీ నాకు పేరేం పెడుతున్నారంటే ప్రజలు మనసులు చదవడం, మాయామంత్రాలు చేయడం, ఏదో చేతబడి చేసేస్తున్నాడు బాబు ఇతని దగ్గరికి వెళ్ళకూడదని కోరు. చూడండి, చేతబడి చేసే వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరన్నా మామూలుగా వెళ్తారండి. ఎంత భయపడతారంటే ఆ చుట్టుపక్కల దరిదప్పులు కూడా వెళ్ళరండి. అసలు ఒక మాదిరి విశ్వాసం కలిగిన వాళ్ళే ఆటోమేటిక్గా భయపడుతున్నారు విషయం తెలిసేటప్పుడు. పలానోడు ఇలా చేస్తాడంటే దెయ్యాలు అడిపోయిన 4 దెయ్యాల కోసం చెప్పినప్పుడు ఆ దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేసేవారు. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఈ అభిప్రాయం కలిగినప్పుడు ఇలాంటి దెయ్యం ఏం చేస్తుందంటే వాడు ఇలాంటి తోడు అని ముద్ర ఇచ్చినప్పుడు అవి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరండి. ఇప్పుడు చేతబడి చేస్తాడు, మనుషులు చదివేస్తాడు, లేకపోతే హిప్నటైజ్ చేసేస్తాడు, లేకపోతే అది దాన్ని ఏదో ఒక నింద అతని మీద మోపినప్పుడు జనాలు వెళ్ళడానికి భయపడతారు. అబ్బో ఇతని దగ్గరికి వెళ్ళి చేసేస్తాడు మనల్ని అన్న సంగతి ఒక భయకంపితమైన వాతావరణంలోకి వెళ్తుంది అనమాట. సాతాను అలా ముద్ర చేసేవాడు. అయితే ఆ మాయమంత్రాలు కాదు, చేతబడి కాదు, ఇది పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన ప్రత్యక్షత. ఆ ఒక్క మార్గంలోనే నేను తెలుసుకొనిచున్నాను. శరీర సంబంధమగు మనసు దానిని ఏదో పేర్లతో పిలుచును గాని ఇది పరిశుద్ధాత్మ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. సంఘములో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత తెలియజేయ గ్రంథమును సాతాను అసహించుకున్నటకు మరి ఒక కారణం నేను మీకు చూపిస్తాను. ఒక కారణం చెప్పాడు. ఈ గ్రంథాన్ని అసహించుకోవడం కారణం ఏంటంటే హృదయ రహస్యాలు బయలుపరచబడే శక్తి ఎక్కడ ఉందంటే ప్రకటన గ్రంథంలో ఉంది. ఆది కాండము, ప్రకటన గ్రంథం. ఆది కాండం వాడు ప్రారంభం చెప్తుంది, ప్రకటన గ్రంథం వాడు అంతా అని చెప్తుంది. ఇప్పుడు వాడి యొక్క రోగాలు ఏంటో దేవుడు ప్రవక్త ద్వారా చెప్తున్నప్పుడు ఆయనకు బోధించాడు. దెయ్యపు శాస్త్రం బోధించాడు. దెయ్యపు శాస్త్రం ఏంటంటే ప్రతి రోగము కూడా ఒక దెయ్యం అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. రోగం వెనకాల ఉన్న దెయ్యాన్ని చూపించేవాడు. ఇప్పుడు రోగం ఎవరికి తెలియదండి. రోగమే అనుకుంటారు, ఏదో క్యాన్సర్ అనో, లేకపోతే మరి ఏదేనో, లేదా టైఫాయిడ్ అనో, లేదా దగ్గనో, లేదా జ్వరమనో ఏదో పేర్లు పెట్టి మనం చెప్తాం. కానీ ఆ వైరస్ వెనకాల ఉండే దెయ్యం దాన్ని బయటపెట్టి కూడిన ఆ వైరస్ వెనకాల ఉన్న దెయ్యం యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారని కొంతమంది. ఏమని తీసుకొచ్చారంటే ఇతను మోక్షవ్యాధి పట్టేసింది, మాట్లాడితే నీటిలో దూకేస్తున్నాడు, అగ్నిలో దూకేస్తున్నాడు అని చెప్పి శిష్యుల దగ్గర తీసుకెళ్ళారు. ఫస్ట్ శిష్యులు ప్రార్థన చేశారు కానీ దెయ్యం వెళ్ళలేదండి. దెయ్యం వెళ్ళకపోతే యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి? మోర్చ దెయ్యమా, వానిలో నుంచి బయటికి రా అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట పలికాడు వెంటనే విలవల్లాడించుకుంటూ వచ్చి అక్కడ పడిపోయింది. ఆ కుర్రాడు అక్కడ పడిపోయాడు. అతను మెల్లగా లేపి నీళ్లు పట్టించి కూర్చొని పెట్టిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళండి అని చెప్పాడు. శిష్యులు అడుగుతున్నారు, ఇదేంటి ప్రభు, మేము ఎంత ప్రార్థన చేసాం, ఉపవాస ప్రార్థన చేసేసాం, ఎక్కడ ఏమి వెళ్ళలేదేంటి, నువ్వేమో ఒక మాటతో పంపించేసావు అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. అయితే వాక్యం ద్వారా వచ్చే ప్రత్యక్షత ద్వారా మాత్రమే ఈ కార్యం జరుగుతుందని వాళ్ళు వివరించాడు యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు కూడా దెయ్యాలకి రోగ పేరు పెట్టి పిలవలేదు. రోగం అని చెప్పేవాడు కాదు, ఆ రోగం వెనకాల ఉన్న దెయ్యాన్ని పిలిచేవాడు. అంటే ఏదైనా రోగం వస్తుందంటే దాని వెనకాల దెయ్యం ఉంటుంది. దెయ్యము కూడా దేవుడు అనుమతి లేకుండా మనలోకి రాదండి. దెయ్యము కూడా రోగం వస్తుందంటే, ఒక డిసీజ్ వస్తుందంటే దేవుడు అనుమతి తీసుకుని వస్తుంది. సాతానుడే యోగు దగ్గరికి వెళ్ళడానికి అనుమతి తీసుకుని వచ్చాడు. అలాగే ప్రతి దెయ్యము కూడా, నీకు జ్వరం రావాలన్నా సరే ఆ జ్వరం వెనకాల ఉన్న దెయ్యం దేవుడి యొక్క అనుమతిని తీసుకుని వస్తుంది, లేకపోతే మామూలుగా రాదండి. అయితే ఆ యొక్క దెయ్యాలన్నింటిని పేరు పెట్టి పిలిచిపోడిన. హల్లెలూయా. చాలా దెయ్యాలు. ఇప్పుడు ఆ పేరు పెట్టి అసలైన దెయ్యాన్ని బయట తీసుకొచ్చి దేనికి కోపరాదండి. అప్పుడు దాకా దాగునేది ఇది అని ఇతను చాలా బాధపడుతున్నాడు జ్వరంతో.
చాలా బాధపడుతున్నాడు, జ్వరంతో మనం జాలిపడి అనుకుంటాం. కానీ జ్వరం అనుకున్న దెయ్యాన్ని పేరు పెట్టి బయటకు లాక్కొచ్చేవాడు. హల్లెలూయా. ఆ దెయ్యానికి ఎలా ఉంటుంది? ఇప్పుడు దాకా దోకున్నాను నేను, బయట పెట్టి హెడి వ్యక్తి అని చెప్పి ఆ యొక్క కోపం వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు మొదటి యొక్క కోపం దేనికంటే పేర్లు పెట్టి పిలిచినందుకు, దెయ్యాలు బయటకు లాక్కొచ్చినందుకు. ఇంకో రెండో ప్రాబ్లం ఏంటంటే, రెండో చూపెడతాడు, సంఘంలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను తెలియజేయ గ్రంథము సాతాను అసహించుకోవడం మరి ఒక కారణమును నేను చూపిస్తాను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నాడని, ఆయన మారని వాడని వానికి తెలియను. హల్లెలూయా. సాతాను అయితే రోజుకు రొంగేస్తున్నాడు. ఓ రోజు ఎరిపేస్తున్నాడు, ఓ రోజు తెలిపేస్తున్నాడు, ఓ రోజు నలిపేస్తున్నాడు, ఒక రోజు పాండువర్ణ కొరమంటున్నాడు, రకరకాల రంగులు. ఆడి పేరు ఏంటంటే ఏదంటది, ఊసరవెల్లి. వాడి పేరు ఏంటంటే ఊసరవెల్లి, రంగులు మార్చేవాడు. ఆడు రోజుకు రొంగేస్తున్నాడు, రకరకాల కారణాలన్నీ చూపెడుతున్నాడు, రకరకాల పరిస్థితులు తీసుకొస్తున్నాడు. కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నాడు, మార్పు లేదు. ఆది కాండంలో ఎలా ఉన్నాడు, ప్రకటన గ్రంథంలో అలాగే ఉన్నాడు, ఇర్మియా గ్రంథంలో అలాగే ఉన్నాడు, యెషయా గ్రంథంలో అలాగే ఉన్నాడు, దానియేలు గ్రంథంలో అలాగే ఉన్నాడు, మత్తీలో అలాగే ఉన్నాడు, మార్కులో అలాగే ఉన్నాడు, యోహానులో అలాగే ఉన్నాడు, అపోస్తుల కార్యాలు అలాగే ఉన్నాడు. మొత్తం బైబిల్ అంతా కూడా ఆయనే అయి ఉన్నాడు. ఆయనే నిన్న నేడు ఏకరీతిగా. మోషేలు ఎలా పనిచేశాడు, ఏస్కేలు ఎలా పనిచేస్తున్నాడు, ఏస్కేలు ఎలా పనిచేశాడు, యెషయాలు ఎలా పనిచేస్తున్నాడు, యెషయాలు ఎలా పనిచేశాడు, దానియేలు ఎలా పనిచేస్తున్నాడు. ఆయన తీరులో మార్పు లేదు, ఆయన స్వభావంలో మార్పు లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ప్రవర్తనలు అందరిలో కూడా అలాగే ఉన్నాడు. యేసుక్రీస్తుగా 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన స్వభావం మార్పు లేదు, ఆయన ప్రవర్తన మార్పు లేదు. సాతాను ప్రవర్తన మాత్రం గడిగడికి మార్పు వచ్చారు. వాడు ఎప్పుడు కూడా మారిపోయే వ్యక్తి, ఎందుకంటే అనుకరిస్తాడు. యేసుక్రీస్తు ఎలాగైతే చేస్తున్నాడో దాన్ని అనుకరించడానికి నువ్వు 100 రకాల ఎత్తులు ఎత్తుతాడు. హల్లెలూయా. చూడండి, ఆయన మారిన వాడికి తెలియను. 90% మంది వేదాంత పండితులకు తెలిసినంత ఎక్కువగా ఆ సంగతి వాడికి తెలుసు. దేవుడు తన స్వభావాన్ని మార్చుకున్నాడన్న సంగతి వాడికి తెలుసు. ఆయన తన మార్గాన్ని కూడా ఆ విధంగానే మార్చుకున్నాడని వాడికి తెలుసు. పెంతుకొస్తు యొద్దనున్న ఆది సంఘము, దానిని దేవుని యొక్క శక్తి కలిగిన నిజ సంఘం మరియు క్రియారూపంలో ఉన్న మార్కు సువార్త 16వ అధ్యాయం దానిని తన సొంత దానికి యేసు చెప్పుకొనిచున్నాడనియు సాతానుకు బహునిశ్చయంగా తెలియను. మిగతాదంతయు కూడా అబద్ధమే, అవి తప్పు సంఘాలు. హల్లెలూయా. నిజ సంఘం ఏదో కూడా సాతానికి బాగా తెలుసట. నిజ సంఘం ఏదో సాతానికి బాగా తెలుసంటండి. ఏంటా నిజ సంఘం? మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఉన్న నిజమైన సంఘం అపోస్తులు బోధ కలిగి పెంతుకొస్తు దగ్గర ఏర్పడిన 120 మంది వ్యక్తులతో ఏకమై ఆ పెంతుకొస్తులో పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొందుకొని ఎవరైతే క్రీస్తు కొరకు ప్రత్యక్షత దగ్గరికి నిలబడ్డారో, క్రియారూపంలో క్రీస్తుని చూపించారో, అది మాత్రమే నిజమైన సంఘం. హల్లెలూయా. నిజమైన సంఘం ఏదంటే పెంతుకొస్తులో పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొందుకొని వాళ్ళు క్రీస్తుకు ప్రతినిధులుగా నిలబడ్డారు. మొత్తం అంతా కూడా సాక్ష్యం ఇవ్వబడ్డారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వీళ్ళు క్రీస్తుతో ఉండిన వారు కాదా అని సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. అంటే నిజమైన సంఘం ఎల్లప్పుడూ క్రీస్తును ప్రతిబింబిస్తుంది. అంటే మాటలు చెప్పుకునే సంఘం కాదు ఇది, లేకపోతే ఏదో ఒక కథలల్లే సంఘం కాదు ఇది. ఇది కేవలం క్రియారూపంలో ఉండే సంఘం ఇది. అంటే వారి జీవితాల ద్వారా క్రీస్తును ప్రత్యక్షపరిచే సంఘం అన్నమాట. అది మాత్రమే నిజమైన సంఘం. ఆ సంఘం కనిపించినప్పుడల్లా సాతాను మనసులో వణుకు పడుతుంది. నిజమైన సంఘం కనిపించిందంటే వాడు వణుకు పుట్టి చంపేదాకా వాడు నిద్రపోడండి. అందుకే దేవుని కుమారుని మర్మయుక్తంగా దాచేసాడండి దేవుడు. ఇప్పుడు వరకు దేవుడు మర్మంగా దాచింది ఎందుకు దాచాడంటే వధువునండి. ఇప్పుడు వరకు వధువుని బయటట్లేదు దేవుడు. ఇప్పుడు వరకు దేవుడు వధువుని బయటట్లేదండి, వధువుని దాచేసాడండి, మర్మయుక్తంగా దాచేసాడండి. అందుకే ఇది ఈ కాలంలో పేరెట్టాడు ఏమంటే మర్మయుక్తమైన వధువు శరీరం అన్నాడు తప్ప ఆ వధువుని బయటపెట్టలేదండి. వధువు ఎవరు ఇప్పుడు ఎవరికి తెలియదు. నేను వధువు అంటారు. ఇంతకన్నా వధువు కాదు, అతనికి కూడా తెలియదు. దేవుడు తెలిసేది. దాన్ని దేవుడు ఒక మర్మయుక్తమైన శరీరం అని పేరు పెట్టి దాచేసాడు అంతే. ఎందుకు దాచేసాడంటే సాతాను ఎల్లప్పుడూ కూడా వెతుకుతాడు దేవుని కుమారుడు ఎవరో చంపేద్దామని. దేవుని కుమారుడు వచ్చాడంటే ఖచ్చితంగా కూడా భయమే. ఎందుకంటే అసలు విషయం చెప్తున్నాను చూడండి. అసలు విషయం ఏంటంటే ఈ సృష్టి అంతా ఎవరిదండి? దేవుని కుమారుడిది. ఈ సృష్టి ఎవరిదండి? దేవుని కుమారుడిది. దేవుని కుమారుడి దగ్గర ఇతను బలవంతంగా లాగేసుకున్నాడు, దాన్ని చేజెక్కించుకున్నాడు, ఆక్రమించుకున్నాడు అనమాట, దొంగిలించాడు. ఇప్పుడు
ఎప్పుడైతే దేవుని కుమారుడు రంగం మీదకి వస్తాడో తన ఆస్తిని తన స్వాస్యాన్ని కూడా ఇతను తీసుకున్నాడు అనుకోండి, సాతాను పూర్తిగా ఈ యొక్క ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇంకా దీని మీద అధికారంగానే అథారిటీగానే ఉండదు. అందుచేత సాతానుడు దేవుని కుమారుడు వచ్చాడంటే ఖచ్చితంగా నా యొక్క సృష్టిని లాగేసుకుంటాడు, ఈ ప్రపంచాన్ని లాగేసుకుంటాడు. ఈ ప్రపంచాన్ని నేను అధిపతిని, నేను హెడ్ని, నా తలకాయ హెడ్గా ఉండకుండా అయిపోతుంది అని దేవుని కుమారుడు వస్తూ ఉంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చంపుతా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు దగ్గరికి కూడా అడుగుతున్నాడట, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇచ్చే అన్నాడు. ఎంతకీ ఎందుకు చేయమంటాడంటే, ఒకవేళ అది చేస్తే ఈయన దేవుని కుమారుడు అని నిశ్చయమైతే అక్కడే చంపేద్దామని వాడు ప్లానం. అందుకే దేవుడు కూడా స్ట్రైట్ గా చెప్పకుండా ఆయన ఏమన్నాడు, నేను దేవుని కుమారుడు అని చెప్పకుండా డైరెక్ట్ గా చెప్పకుండా ఆయన ఏమన్నాడంటే, ఆయన కూడా వాక్యం తీసుకొస్తున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవితాన్ని అంటున్నాడు. మళ్ళీ అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పర్వతని దూకేయి, దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటాయి అంటున్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యం వాడుతూ ఉన్నాడు. దేవునికి నీ దేవుడు నాకు మొక్కు, నీ ప్రపంచాన్ని అంత ఇచ్చేస్తాను అంటున్నాడు. లాస్ట్కో ఆయన వాక్యం తీసుకొస్తున్నాడు. నీ తండ్రి అని యెహోవాకు తప్ప ఏ మనిషికి కూడా మొక్కకూడదన్న సంగతి నీకు తెలియదు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఆయన మాత్రమే మొక్కి సేవించాలి అని చెప్పి ఆడు వాక్యం తీసుకొస్తే నేను కూడా వాక్యం మాట్లాడాడు తప్ప నేనే దేవుని కుమారుని ప్రత్యక్షపరచుకోలేదు. ప్రత్యక్షపరచుకుంటాడు ఆడు ఆయుధం తెస్తాడు మరణాన్ని. హల్లెలూయా. మరణాన్ని చంపే అధికారం ఇంకా యేసుక్రీస్తుకు రాలా. మరణాన్ని పూర్తిగా దాన్ని రూపురేఖ లేకుండా చేసే టైం ఆ టైం కాదు. 2000 సంవత్సరాల క్రితం వచ్చే టైం కాదు. అయితే ఈ సమయంలో 2000 సంవత్సరాల తర్వాత 7 ముద్రల గ్రంథం ఎప్పుడైతే తెరవబడుతుందో, ఈ యొక్క మర్మాలన్నీ ఎప్పుడైతే బయటపడతాయో అప్పుడు మర్మాన్ని తుత్తునీలుగా ముక్కలు చేసే సమయం మీద. హల్లెలూయా. ఈ విమోచన టైంలో మరణం ముక్కలవుతుంది. ఎప్పుడు ముక్కలవుతుంది అంటే, నువ్వు విమోచించబడి సాతాను యొక్క స్వాస్యాన్ని నీ చేతిలో తీసుకున్నప్పుడు. ఇది ఆ సమయం. సాతాను గుండెల మీద తన్ని ఆ యొక్క స్వాస్యాన్ని తీసుకునే హక్కు దేవుడు నీకు ఇచ్చాడు. అందుకే దీన్ని అన్నాడు ఈ ప్రవక్త, హక్కుపత్రం అన్నాడు. టైటిల్ డీడ్ అంటే హక్కుపత్రం. అంటే ఏది హక్కుపత్రం? ఇప్పుడు ల్యాండ్ కొనుక్కున్నాం అనుకుని పట్టా ఇస్తారు, అవునండి, ల్యాండ్కి పట్టా ఉంటుంది. అదేంటంటే హక్కుపత్రం. మనం ఆ హక్కుపత్రం చేతిలో ఉంటే, ల్యాండ్ ఆ యొక్క పత్రాలు మన చేతిలో ఉంటే అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేసుకోవచ్చు. అది మన స్వాస్యం కాబట్టి, మన భూమి కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ ప్రపంచం యొక్క స్వాస్యం ఒక హక్కుపత్రం. ఈ యొక్క 7 ముద్రల గ్రంథం ఈ ప్రపంచం యొక్క పట్టా అండి. ఇదేంటండి? ఇది ప్రపంచం యొక్క పట్ట, ప్రపంచం యొక్క భూమి యొక్క పట్ట అండి. ఈ పట్ట ఎప్పుడైతే నువ్వు గుర్తించావో, ఈ హక్కుపత్రం ఎప్పుడైతే నువ్వు గుర్తించావో, సాతాను గుండెల మీద తన్ని ఆ శ్వాస నువ్వు లాక్కుంటావు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ మర్మము ఈ వాక్యం ద్వారా ఈ కాలంలో దేవుని కుమారుడికి ఇస్తున్నాడు. దేవుని కుమారుడికి హక్కు ఇస్తున్నాడు. దేవుని కుమారుడికి అథారిటీ ఇస్తున్నాడు. ఏం చేయమని? సాతాను నెల గుండెల మీద తన్ని వాడి దగ్గర నుంచి తెచ్చుకోమని. సాతానికి ఇప్పుడు ఆ భయం, కుమారుడు వస్తే నన్ను తన్నేస్తాడు, ఖచ్చితంగా నేను కొట్టి నా యొక్క ఆస్తిని లాగేసుకుంటాడని చెప్పి భయపడి మనల్ని చంపుతూ ఉన్నాడు. దేవుని కుమారులు చంపుతూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు, రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. అయితే ఇది దేవుని కుమారులకు మాత్రం తెలుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ యొక్క హృదయాల్లో మాత్రమే దీన్ని పొందుకుంటారు. పొందుకున్న వాళ్ళు కూడా ఎవరు చెప్పరు. అందుకే ప్రవర్తన అన్నాడు, యేసుక్రీస్తు వచ్చేసి దూత వచ్చి 3వ ఈడుపు కోసం నువ్వు చెప్పొద్దు అన్నాడు. హల్లెలూయా. 3వ ఈడుపు కోసం చెప్పొద్దు అన్నాడు. 2 ఈడుపులు చెప్పాడు కానీ 3వ ఈడుపు చెప్పొద్దు అన్నాడు. మర్మం ఉంచమన్నాడు. అది ఎవరికి తెలుస్తుంది అంటే ఆయన కూడా చెప్పి, నేను తిరిగేశాను, ఒక రైడ్ అయిపోయింది, 2వ రైడ్ నాకు తెలియదు, 2వ రైడ్ వధువు వచ్చేస్తుంది అన్నాడు. నా వెనక ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి 2వ రైడ్ చేస్తాడు, అతను చెప్తాడు విషయాలు అన్నాడు. వెంటనే థామ్సన్ కూడా ఒకళ్ళు లేచి, ఆ 2వ వ్యక్తిని ఎవరో కదా నేనే అన్నాడు. హల్లెలూయా. ఆయన కొనసాగిస్తున్నాడు, కొనసాగింపు పరిచర్య. ఆయన లేచాడు. కానీ వాస్తవంగా ఆయన చెప్పిన పదమది కాదండి. ఆయన చెప్పింది ఏంటంటే, నేను మొదటి రైడ్ నేను చేశాను, 2వ రైడ్ ఎవరు చేస్తున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి వధువులో దిగి వధువు ద్వారా అసలైన మర్మాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. వీడికి నిజమైన సంఘం తెలుసు, నిజమైన సత్యం తెలుసు, నిజమైన దేవుని కుమార్తెల యొక్క జీవం పొందుకునే పరిస్థితి ఎట్లా ఉంటుందో వీడికి తెలుసు. హల్లెలూయా. వారిని వెంటాడతా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దీన్ని గుర్తుంచుకోండి, నిజ సంఘంలో క్రీస్తు ఉన్నాడు గనుక
అపోస్తుల కార్యాల గ్రంథం ముగింపు లేక కొనసాగుతూ ఉన్నది. ఏమంటే అర్థమవుతుందండి? నిజమైన సంఘంలో క్రీస్తున్నాడు కనుక అపోస్తుల కార్య గ్రంథానికి ముగింపు లేదు. అంటే నిజమైన సంఘము, నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిజం కనుక మనం పొందుకుంటే మనము కూడా అపోస్తులు ఎలా ఉన్నారో అలాగే అంతకంటే మరింత ఎక్కువగా ఉంటాం, అంతకంటే మరింత ఎక్కువ విశ్వాసం చూపిస్తాం, అంతకంటే మరింత ఎక్కువ క్రీస్తుని ప్రత్యక్షపరుస్తాం, అంతకంటే మరీ ఎక్కువగా క్రీస్తు కొరకు ఒక మంచి సాక్షిగా నిలబడతాం. ఎప్పుడండి? పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నప్పుడు, ఆ క్రీస్తు మనలోకి వచ్చినప్పుడు. ఇప్పుడు మనం ప్రపంచమంతా తిరిగితే నిజంగా క్రీస్తు ఉన్నాడో లేదన్నది లెక్కేస్తే అందరూ వాక్యంలోనే ఉంటారు, కానీ క్రీస్తు ఉన్నాడో లేదో తెలియదండి, గుర్తించలేము. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో బలహీనం కనపడుతుంది, ఏదో కారణం కనపడుతుంది. ఇప్పుడు మనుషులైతే పైకి మాట్లాడతారు, కానీ లోన క్రీస్తు ఎక్కడ కనపడతాడు? వీళ్ళు మాట్లాడుకుంటారు, లోనే ఉంటుంది, పైకి ప్రేమ చూపించుకుంటారు, కానీ లోన ఉండే నిజమైన ప్రేమ ఆ యొక్క వ్యక్తిని పలకరించదు, ఆ వ్యక్తిలోని నిజమైన ప్రేమ ఈ వ్యక్తిని పలకరించదు. ఎందుకంటు ఇద్దరిలో క్రీస్తు లేడు. ఇద్దరిలో క్రీస్తున్నాడు అనుకోండి, వధువుని గుర్తిస్తుందట. హల్లెలూయా. వధువుని గుర్తిస్తుందట. కానీ చెప్ప ఇది ఒక మర్మం. హల్లెలూయా. చూడండి, దీనికి ముగింపు లేదు. ఖచ్చితంగా క్రీస్తు నీలో ఉంటే నువ్వు కూడా మరొక అపోస్తుల కార్య గ్రంథంలో ఉంటావు. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ దానిలోనికి వచ్చి దానిని ఎట్లు పాడు చేయనో, అది నుల్వెచ్చగాను శక్తిహీనముగాను నామకార్థముగాను ఎట్లు మారునో ప్రకటన గ్రంథం చూపిస్తూ ఉంది. అది సాతాను బయట పెట్టిను. ఆది కాండం ప్రారంభమైంది అపోస్తుల కార్య గ్రంథమే మరొక ఆదికాండం. ఆదికాండం ఏంటండి? అపోస్తుల కార్య గ్రంథం. ఈ అపోస్తుల కార్య గ్రంథంలోనికి ఎలాగైతే నులివెచ్చగా రెండవ సంఘకాలంలో మూడవ సంఘకాలం వచ్చినోడికి సాతాను వచ్చి ఎలాగైతే నులివెచ్చగా మార్చేశాడు, రాజకీయ పరంగా మతపరంగా మార్చేసి దాన్ని ఎలా నులివెచ్చగా చేసేసాడు, ఎట్లా పాడు చేసేసాడు, ఎట్లా సత్యహీనంగా చేసేసాడు, ఇవన్నీ కూడా నామకార్థంగా ఎట్లు మారిపోయింది సంఘం. ఇదంతా కూడా సాతాను బయట పెట్టి చూపించేది ఏంటంటే ప్రకటన గ్రంథం. అందుకే ఈ గ్రంథాన్ని బాగా అసహించుకుంటాడు సాతాను ప్రకటన గ్రంథాన్ని అసహించుకోవడానికి కారణం ఏంటంటే వాడి యొక్క నామకార్థంగా సత్యహీనముగా. ఇప్పుడు లౌకిక సంఘంలో సాతానుడు ఉన్నాడండి. సంఘంలో సాతానుడు బోధిస్తున్నాడు. పౌలు గారు బోధించాడు ఏమిని? వాడే ఏది దేవుడు అనబడను, ఏది పూజించబడను, దాని అంతటిని కూడా ఎదిరించేసి వాడే దేవుడుగా సంఘంలోకి వచ్చి చలమని అవుతున్నాడు. అంటే పాస్టర్లో సాతానుండి డైరెక్ట్గా ఫుల్ ఫిట్కి బోధించేస్తున్నాడు. ఇప్పుడు ఎలా కనుకుంటాం? నాలో పరిశుద్ధాత్మ ఉందో లేకపోతే బ్రహ్మపరిచాత్మ ఉందో మీరు ఎలా కనుకుంటారు? నన్ను మంచి మాటలు చెప్తున్నాను మంచోడు అయిపోతానా? ఏమండి? లేకపోతే బుద్ధి వాక్యాలు చెప్తున్నాను బుద్ధిమంతుని అయిపోతానా? ఇప్పుడు నాలో అంతరంగంలో ఎవరున్నారని మీకు ఎలా తెలుస్తుంది? ఏదో మీ దగ్గర నేను మంచిగా కనపరుచుకోవచ్చు, లేకపోతే చక్కగా ఏదో మీ దగ్గర నేను భక్తి పరులాగా మంచి ప్రార్థనా పరులాగా అందరికంటే ఎక్కువ విశ్వాసంగా నేనే కనిపించవచ్చు. కానీ నా లోపల అంతరంగంలో సాతానుడు ఉండే అవకాశం ఉంది. వాడే అంతరంగంలో బోధిస్తున్నాడు సంఘానికి దేవుని తోసేసి. మరి ఇప్పుడు నాలో దేవుడు ఉన్నాడా దెయ్యం ఉందా ఎలా తెలుస్తుంది? లక్షల మందికి ఉండే ప్రశ్న మార్క్ ఏంటంటే పాస్టర్లో దేవుడు ఉన్నాడో దెయ్యం ఉన్నాడో తెలియదు. పాస్టర్లు బట్టి చాలా మంది అయిపోతారు, మంచి క్రియలు బట్టి సహాయాలు బట్టి వాళ్ళు బట్టి వీళ్ళు బట్టి వెళ్ళిపోతూ ఉంటారు తప్ప అసలు దేవుడు పాస్టర్లో ఉన్నాడు. ఒకవేళ దేవుడు గనక పాస్టర్లో ఉంటే ఆ దైవత్వం కనుక పాస్టర్లో చూస్తే ఖచ్చితంగా పూర్తిగా ఉపయోగపడతాను. కానీ దాన్ని ఉపయోగం సాతానుడు. ఎందుకంటే సంఘ కాపురతో సంఘం ఏకమవుతే పరిశుద్ధాత్మకు దిగుతుంది. పేతురు ఎప్పుడైతే బోధించాడో ఆ 120 మంది పేతురు మనసుతో ఏకమై దేవుని యొక్క ఆత్మతో కలిశారో వెంటనే పరిశుద్ధాత్మ అక్కడ దిగిపోయింది. అంటే పాస్టర్ యొక్క ఆత్మతో నువ్వు ఏకీభవించి సంఘంలో ఎప్పుడైతే దేవుడిని ఆహ్వానిస్తావో దేవుడు అక్కడ దిగుతాడని. ఇది మాత్రం సాతాను జరగనివ్వడం. ఇది మాత్రం 100% సాతాను జరగనివ్వడానికి. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అయితే ఖచ్చితంగా ఆ యొక్క ఆత్మ అనేది, పరిశుద్ధాత్మ అనేది మన జీవితంలోకి వచ్చినప్పుడు మరొక అపోస్తుల కార్య గ్రంథం వల్లే మనం ఉంటాం. క్రీస్తును పూర్తిగా ప్రత్యక్షపరుస్తాం. మన జీవితం పూర్తిగా క్రీస్తు మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా వాక్యాన్ని ఏ మాత్రం కూడా దాటిపోమండి. హల్లెలూయా. చూడండి, వాడు లవోదిక సంఘకాలాన్ని మార్చేశాడు. పెంతెకొస్తు సంఘం ఎలా ఉన్నదంటే ఇప్పుడు అందరికంటే అతి పవిత్రమైన సంఘంగా ఏం కనపడుతుంది? పెంతెకొస్తు సంఘంగా కనపడుతుంది. కానీ దాని వెనకాల లవోదిక సంఘం గాఢమైన నిద్రాత్మ కలిగి సాతానుడు వెనకాల ఉన్నాడు. అది కేవలం ఈ వర్తమానం మాత్రమే చెప్పింది. కానీ పెంతెకొస్తులకు ఎలా ఉంటుంది? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే పరిశుద్ధులు మేమే అంటారు. వాళ్ళకి ఏమో పరిశుద్ధత అంటే తెల్ల చీరలోనే కనపడుతుంది, తెల్ల సొక్కాయలోనే కనపడుతుంది.
లోపల అంతరంగంలో ఏముందో కనపడతలేదు. హల్లెలూయా. కానీ దాన్ని బయట పెట్టే దేవుడు. ఇతను పరిశుద్ధుల్లా కిందని పైదాకా తెల్ల సట్టకు వేసుకున్నాడు, తెల్ల అంగి వేసుకున్నాడు, కానీ లోపల ఉండే దాన్ని బయటికి లాక్కొస్తున్నాడు ఈయన. హల్లెలూయా. చూడండి, వాని క్రియను తెలియజేయను. దేవుని జనులను నాశనం చేయుటకు కుట్ర పన్ని దేవుని వాక్యమును విలువలేదని చెప్పుటకు ప్రయత్నించును. వాడు అగ్నిగుండంలో పడద్రోయి కాలము వరకును ఆ విధముగానే పని చేయుచుండును. దానికి విరోధముగా అతడు పోరాడును, దాని ఎదుట అతను నిలబడలేడు. నిజ సంఘము యొక్క నిజ ప్రత్యక్షతను జనులు పొందినప్పుడు గొప్ప కార్యములు ఆమె చేయును అని వానికి తెలియదు. ఏమేన్ హల్లెలూయా. అంటే నిజమైన ప్రత్యక్షతను పొందినప్పుడు అంట వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారండి. వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు అని అది వాడికి తెలుసు. సంఘం అనగా ఏమిటో, ఆమె ఎందుకొరకు నిలిచి ఉన్నదో వారు గుర్తించినప్పుడు ఆమె జయింపరాని సైన్య సమూహంగా ఉంటుంది. ఏమేన్ హల్లెలూయా. అసలు సంఘం అంటే ఏంటో, ఆ సంఘం ఎందుకొరకు ఇక్కడ ఉన్నదో, దేవుడు భూమి మీద ఆ సంఘాన్ని ఎందుకు ఉంచాడో వారు గనక గుర్తిస్తేనంట అది జయింపరాని సైన్య సమూహముగా ఆ సంఘం మారిపోతుంది. అంటే ఎవ్వరు కూడా సంఘాన్ని జయించలేరని అంత అద్భుతమైన శక్తి దేవుడు ఆ సంఘంలో పెడతా ఉన్నాడు ప్రత్యక్షత ద్వారా. ఆమె ఏమై ఉన్నదో ఆ వ్యక్తులు గుర్తించినప్పుడు, ఆ ప్రత్యక్షత వారు పొందుకున్నప్పుడు వారి ముందు ఏ శక్తి కూడా జయించలేదని, జయింపరాని శక్తిగా దేవుడు అక్కడ పెడతా ఉన్నాడు. అంటే ఏ దెయ్యం కూడా మనం జయించలేదని. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత పొందుకుంటే, దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకుంటే ఏ శక్తి జయించలేదని. అంత అద్భుతమైన శక్తి దేవుడు ఇస్తా ఉన్నాడు. క్రైస్తవ సంఘం యొక్క నిర్మాణంలో ఉన్న ఈ రెండు ఆత్మల యొక్క ఉనికిని గూర్చి వారు ఒక నిజ ప్రత్యక్షతను పొందిన ఎడల దానిని వారు దేవుని ఆత్మ ద్వారా వివేచించి క్రీస్తు విరోధి ఆత్మను ఎదిరించుదురు. ఆమె ముందు సాతాను శక్తిహీనమగును. ఏమేన్ హల్లెలూయా. ఏమవుతుందండి, అందరి మీద శక్తిమంతుడై ఉండొచ్చేమో కానీ సాతానుడు వధువు ముందు శక్తిహీనం అయిపోతాడు. అంటే సాతాన్ని శక్తిహీనం చేసే శక్తి దేవుడు వధువులో పెట్టాడు. అందుకే ఒక బలహీనుడు మోకాళ్ళు వేస్తే పాతాళం గడగడ ఉండిపోతాడు. అంటే ఇతను శారీరకంగా బలహీనుడే గాని ఆత్మలో అతను దైవత్వమును గూర్చిన ప్రత్యక్షత పొందుకున్నాడు. ఆ ప్రత్యక్షతను చూసి సాతాను వణుకుపోతుంది. ఆమేన్ హల్లెలూయా. సాతాను శక్తిహీనం అయిపోతూ ఉన్నాడు. సాతాను ప్రత్యక్షతను అసహించుకున్నాను, కానీ దానిని మనం ప్రేమించుదాం. మన జీవితంలో నిజమొక ప్రత్యక్షత కలిగినప్పుడు మనకు విరోధముగా పాతాళలోక ద్వారములు నిలబడన జాలవు, వాటిని మనము జయించుదుము. హల్లెలూయా. నిజమైన దేవుని కుమారులు ఏం చేస్తారంటండి, ప్రత్యక్షతను ప్రేమిస్తారట. ఎంతమంది ప్రేమిస్తున్నారండి? జీవితంలో నిజంగా ప్రత్యక్షతను ప్రేమించాలి. చూడండి ఎంత మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు ప్రవక్త. చూడండి, ఈ వర్తమానం ప్రారంభించే సమయంలో నేను చెప్పిన దాన్ని మరలా ఒకసారి గుర్తించి చేసుకోండి. ఇప్పుడు మనం అధ్యయనం చేయించున్న గ్రంథము యేసు యొక్క వాస్తవమైన ప్రత్యక్షత ఉన్నది. ఆయన స్వయంగా సంఘములో ప్రత్యక్షమై తన భవిష్యత్ కార్యములను గూర్చి తెలియజేస్తా ఉన్నాడు. ఆయనే స్వయంగా సంఘంలో ప్రత్యక్షమై తన భవిష్యత్ కార్యములన్నింటిని గురించి తెలియజేస్తా ఉన్నాడట. ఎవరండి? ఆయన అబ్రహాంను పంపడమో, లేదా దావీదును పంపడమో, లేదా యెషయాను పంపించడమో, లేదా ప్రవక్తను పంపించడమో కాదు. నేరుగా ఆయనే సంఘంలో ప్రత్యక్షమై తన భవిష్యత్ కార్యములన్నీ కూడా వధువుకు తెలియజేస్తా ఉన్నాడట. అంటే ఒక పాస్టర్ ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఒక పాస్టర్ ఏమై ఉన్నాడంటే నేరుగా యేసుక్రీస్తు అయి ఉండాలి. శారీరకంగా ఒక మనిషి కనపడతాడు, కానీ దేవుడే శరీరం ధరించి పులిపెట్టి మీద నిలబడుతున్నాడు. సాతానుడు పులిపెట్టి దగ్గర నిలబడ్డాడు, దేవుడు పులిపెట్టి దగ్గర నిలబడ్డాడు. నేను చెప్పేది అది. ఇప్పుడు సాతానుడికి నిలబడ్డాడా, దేవుడు నిలబడ్డాడు అన్నది తెలుసుకునే ప్రత్యక్షత మనకు రావాలి. తెలుసుకునే ప్రత్యక్షత మనకు వచ్చినప్పుడు, ఈ ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు ఈ సంఘం ముందు పాతాళంలో ద్వారములన్నీ కూడా మూసుకుపోతాయి. ఆమేన్ హల్లెలూయా. అంటే నిజమైన సంఘంలో, క్రీస్తున్న సంఘంలో దెయ్యమే ఎంటర్ అవడం భయపడుతుంది. ఎందుకంటే పులిపిడి దగ్గర క్రీస్తున్నాడు. హల్లెలూయా. ఆయనే ఉండి తన భవిష్యత్ కార్యములన్నీ కూడా తెలియజేస్తున్నాడంట. మనకు పరిశుద్ధాత్మయ ప్రత్యక్షత అనుగ్రహించవలెను, లేని ఎడల మనము దానిని పొందజాలము. ఈ రెండు ఆలోచనలు మీరు ఏకం చేయండి. మామూలు అధ్యయనం చాలాదని మీరు గ్రహించగలరు. అవునండి, మామూలుగా ఏదో చిన్న చిన్న బైబిల్, చిన్న చిన్న వాక్యాలు, ఏదో ఒక పేపర్ వర్తమానం, ఒక పేపర్ బైబిల్ చదివేసిన తర్వాత ఈ ప్రత్యక్షత వచ్చేది. మామూలు అధ్యయనము
దీనిని గ్రహించలేదు. ఒక చిన్న ఒక 15 నిమిషాలతో సమయం కేటాయించో, లేకపోతే 10 నిమిషాల సమయం కేటాయించో, లేకపోతే ఏదో కొద్దిగా దేవుడితో సహవాసం చేయడం వల్ల ఈ ప్రత్యక్షత అనేది మనకు రాదండి. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత రావాలంటే మనము వాక్యంలో చాలా లోతుగా వెళ్ళాలి. చాలా లోతుగా వెళ్ళి లోతుగా దీన్ని అధ్యయనం చేసి పరిశీలిస్తేనే గాని ఈ ప్రత్యక్షత మనం పొందుకోలేం. హల్లెలూయా. చాలా అద్భుతమైన ప్రత్యక్షత అండి. ఈ గ్రంథంలో మన ఆలోచనలు ద్వారా వాస్తవంలోనికి తీసుకురాలేం. పరిశుద్ధాత్మ యొక్క పని కావాలని. కాబట్టి ఈ గ్రంథము ఒక ప్రత్యేక తరగతి జనులకు తప్ప మరి ఎవరికి బయలుపరచబడదని దీని వలన గ్రహించవలను. ప్రవచనాత్మక దృష్టి గలవారు దీన్ని గ్రహించగలరు. హల్లెలూయా. మీరు ప్రకటన గ్రంథం కనుక అర్థమవుతుంటే, ఈ గ్రంథం కనుక మీకు తెరవబడుతుంటే, ప్రవక్త అంటున్న మీకు ప్రవచనాత్మక దృష్టి ఉన్నదట. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? మీకు అర్థం అవుతుందంటే, మీరు వింటున్నారంటే మీకు ప్రవచనాత్మక దృష్టి ఉంది అంటే మీరు ప్రవచించగలరు. మీ నోటులో నుంచి ప్రవచనాలు వస్తాయి ఈ గ్రంథం కనుక మీకు అర్థమవుతాయి. అందుకే యోహాన్ గ్రంథం తినేసినప్పుడు ఏమొచ్చినాయండి? ప్రవచనాలు వచ్చినాయి. యోహాన్ తినేయని 7వ తట్టుకొచ్చి గ్రంథం ఇచ్చేసింది. తిన్నప్పుడు తినేశాడు, చక్కగా తీయగా ఉంది. తర్వాత ఏమొచ్చినాయండి? నోట్లో నుంచి ప్రవచనాలు వచ్చినాయి. ఈ రోజు ఈ గ్రంథాన్ని కానీ మీరు తింటే మీ నోట్లో నుంచి కూడా ప్రవచనాలు వచ్చేస్తాయి. ఎందుకంటే మీకు ప్రవచనాత్మక శక్తి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందంటే, ఈ గ్రంథం మీకు ఎప్పబడుతుందంటే మీరు మామూలు కాదు, దైవత్వంలో భాగమై ఉన్నారు. మీరు మీకు ప్రవచనాత్మక దృష్టి ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క పని ద్వారా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుని నుండి విని సామర్థ్యం కావాలి. దైవ సంబంధం ఉపదేశం అవసరం. వచనంతో వచనం పోల్చి చూసే విద్యార్థిగా కాదు మనం ఉంటాం. అది మంచిదే. కానీ ఒక మర్మము తెలుసుకోనవలనన్న ఎడల పరిశుద్ధాత్మక బోధ కావాలి. జనాలు ఏంటంటే లేఖనంతో లేఖనం జాగ్రత్తగా పోల్చి చూసేస్తారు. ఈ లేఖనం సరిపోయిందా, ఈ లేఖనం ఈ కోడికి సరిపోయిందా, లేకపోతే ఈ పుస్తకానికి సరిపోయిందా. చాలా మంది అక్షరానుసారంగా దాన్ని అలా యాడ్ చేసే చూడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రవక్త అంటా ఉన్నాడు, వచనంతో వచనం పోల్చి చూసే విద్యార్థిగా ఉండకూడదు. వచనంతో పోల్చి చూడడం కాదు. చాలా మంది కోర్సు మీద కోర్సు తీసి దీన్ని పోల్చేసి రకరకాల కలిపేస్తారు. అలా కలపడం వల్ల వీళ్ళు మొత్తం కొలాప్స్ అయిపోతారు. అలా కాదట. ప్రవక్త చెప్తున్నాడు అది మంచిదే. కానీ ఒక మర్మమును తెలుసుకోవాలనే ఎడల పరిశుద్ధాత్మ యొక్క బోధ కావాలట. పరిశుద్ధాత్మనికి ఎప్పుడైతే బోధిస్తుందో అప్పుడు మాత్రమే నీవు ఆ దైవత్వమును గూర్చిన ప్రత్యక్షత పరిపూర్ణంగా పొందుకోగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఆ దైవత్వం గురించిన ప్రత్యక్షత మనం పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ యొక్క బోధ కావాలంటే నేరుగా పులిపిటి దగ్గర ఉండి పరిశుద్ధాత్మనే బోధించాలి. దేవుడు బోధించాలండి. అప్పుడే మనం ఈ ప్రత్యక్షత పొందుకుంటాం. దేవుడు బోధించుకోండి ప్రత్యక్షత పొందుకోలేం. కానీ దేవుడు బోధిస్తే ఏదో పెద్ద అట్టహాసంగా ఆయన బోధించడం, చాలా సామాన్యంగా బోధిస్తాడు ఆయన. అసలు మనుషులు గుర్తించడం. ఈయన ఎలా బోధిస్తాడా అన్న సంగతి కూడా ప్రజలకు తెలియదండి. బోధించే దేవుడు అన్న సంగతి కూడా తెలియదండి. వినేస్తారు అంతే. అలా వెళ్ళిపోతారు తప్ప మాట్లాడుతున్నది క్రీస్తు అన్న సంగతి వాళ్ళకి తెలియదండి. గుర్తించలేరు ప్రజలు, దాన్ని గమనించలేరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బోధ కావాలని లేని ఎడల ఎన్నడూ దానిని విశదంగా గ్రహించజాలరు. మనము దేవుని నుండి వినవలసిన అవసరం ఉంది. మనలను ఖాళీ చేసుకోవాలి. ఆత్మ యొక్క ఆధీనంలోకి రావాలి. అప్పుడు విని తెలుసుకోవాలి. ఏం జరగాలండి? మనం ఖాళీ చేసుకోవాలట. ఖాళీ చేసుకోవడం అంటే నాకేం తెలియదు ప్రభువా, నాకు నీ వాక్యం నేర్పించు ప్రభువా, నీ ప్రత్యక్షత నేర్పించు ప్రభువా, నీ సన్నిధిలో నేమి కాదు ప్రభువా అని ఎప్పుడైతే తగ్గించుకుని మనం ఖాళీ చేసుకుని నువ్వేది నేర్పిస్తుంది నేను నేర్చుకుంటా సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని ఎప్పుడైతే మనం తగ్గించుకుని ఆత్మ యొక్క ఆధీనంలోకి వచ్చి వినడానికి మనం సిద్ధపడితే దేవుడు నేర్పిస్తాడట. పసి బోల్ అయిన వారికి. కానీ నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నాకు ఆ కోడ్ తెలుసు, నాకు ఈ కోడ్ తెలుసు, నాకు అది తెలుసు, ఇది తెలుసు అని విర్రవీగి కూర్చుంటే మాత్రం దేవుడు ఏమీ కూడా నేర్పించలేడు. దేవుడు ఏమీ కూడా చెప్పలేడు. ఖచ్చితంగా మనం ఖాళీ చేసుకోవాలి. ఆత్మ యొక్క ఆధీనంలోకి రావాలి. అప్పుడు వినడానికి సిద్ధపడాలట. దేవుడు అప్పుడు నేర్పిస్తాడు. ఇంతకుముందు నేను చెప్పాను, ఈ గ్రంథము లేఖనముల యొక్క సంపూర్ణత, లేఖనముల యొక్క వరుసలోని ఇది ఖచ్చితంగా ఉంచబడి ఉన్నది, ముగింపులో ఉన్నది. దానిని చదువువారును వినువారును దీవించబడుదురని అందువలనే చెప్పబడి ఉన్నది. దేవుని యొక్క ప్రత్యక్షత అపవాది మీద మీకు అధికారం ఇచ్చును.
ఆమేన్ హల్లెలూయా. మీరు ఎంతమంది కోరుకుంటున్నారు నా అపవాది మీద జయం కావాలని? నాకు అపవాది మీద అధికారం కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఇప్పుడు నేను నీ మీద వాడు అధికారం చేయొచ్చు. నువ్వు తాగు అంటే తాగాలి, నువ్వు తిను అంటే తినాలి, నేను నిద్రపో అంటే నిద్రపోవాలి. అడు వాకింగ్ చెప్తాడు, బలంగా చెప్పేస్తున్నాడు, శుభ్రంగా నిద్ర అన్నాడు అనుకో, గొరకట్టేస్తాడు. ఎందుకు వాడు చెప్తున్నాడు, మరి ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. వాడు ఆజ్ఞ జారీ చేసేట్టు మనం శిరస వహించవలసిందే. ఎందుకంటే మన అధికారం కింద ఉన్నాం, సాతానిక అధికారం కింద ఉన్నాం. సాతాను ఎక్కడ ఉన్నాడు? శరీరంలో ఉండి నీ శరీరాన్ని వాడాదేనో ఉంచుకుని ఏం చెప్తే చేస్తున్నాం. అబద్ధాలు ఆడమంటే అబద్ధాలు ఆడుతున్నాం, మోసం చేయమంటే మోసం చేస్తున్నాం, తిట్టమంటే తిడుతున్నాం, కొట్టమంటే కొడుతున్నాం, ఏం చేయమంటే చేస్తున్నాం ప్రతిరోజు కూడా. ఎందుకంటే వాడి అధికారం కింద ఉంది ఈ శరీరం. అయితే వాడి మీద నీకు అధికారం కావాలంటే, శరీరం మీద నీకు అధికారం కావాలంటే, నీ శరీరం నువ్వు జయించాలంటే ఇప్పుడు నీకు ప్రత్యక్షత కావాలి. ఆమేన్ హల్లెలూయా. ప్రత్యక్షత అంటే సాతానుపై నీకు అధికారం ఇస్తుందట. అంటే ఎంత అవసరం అండి ప్రత్యక్షత? చాలా అవసరం. సాతాను జయించే శక్తి నీకు వస్తుంది ప్రత్యక్షత ద్వారా. అందుకే వాడు దాన్ని చేసేస్తున్నాడు, అందుకే దాన్ని వాడు సహించుకుంటున్నాడు. హల్లెలూయా. వాడిని జయించడం మామూలు విషయం అండి. వాడిని కొట్టేస్తుంటే వాడు ఊరుకుంటాడా? ఎవరన్నా వెళ్ళి బొమ్మ కొట్టి తూరుకుంటాడండి? రోడ్ అంటే వెళ్ళి లాగి కేకస్ కొట్టే తూరుకుంటాడా? సాతాను కొట్టేసి అధికారం ఇచ్చేడుకు మనకి. హల్లెలూయా. ఆ దారంటే పోయి లాగి కొట్టేసి అధికారం ఉంది నీకు. ఎప్పుడు? ప్రత్యక్షత ఉంటే నీకు గనక ప్రత్యక్షత ఉంటే, వాక్యం ఉంటే, సత్యం ఉంటే, ఎవడన్నా రోడ్డు అంటే వెళ్తున్నాడంటే ఇలా రా బాబు నేను వాక్యం చెప్పు అనుకో, కొట్టడం అంటే చేతు కొట్టడం కదా, వాడికి 2 వాక్యాలు చెప్పడం, స్వార్థ చేసి బలపరచడం. వాడికి శక్తులు ఉన్నాయి, త్రిత్వం శక్తి, ఆ శక్తి, ఈ శక్తి, 3 శక్తులు సంపాదించి ఉంటాడు. నువ్వు వాక్యం తీసుకొచ్చి అపోస్తుల బోధన పరిచయం చేసేటోడికి వాడు ఇలాగ కొనడం స్టార్ట్ చేస్తాడు. మా సంఘంలో ఇది లేదు, అది లేదు, ఇది లేదు, బాబు నిజం చెప్పేస్తున్నాడు, మా పాస్టర్ గారు తిడతారని మళ్ళీ వస్తారని వెళ్ళిపోతారు. అయితే మళ్ళీ కనపడ్డా. హల్లెలూయా. చూడండి, ఆ ప్రకారంగానే దాన్ని కలుపువారు, దానిలోనిది తీసివేయవారు శాపగ్రస్తులకు అని చెప్పబడింది. అది నిజంగా జరుగును. దేవుని యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత నుండి కూర్పులు మార్పులు చేయవారు శత్రువును జయించగలరా? ప్రవక్త ప్రశ్న ఎత్తనాడు. ఏమని ప్రశ్న అంటే, దేవుని యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత నుండి కూర్పులు మార్పులు చేయవారు శత్రువును జయించగలరా? ఈరోజు శత్రువుని జయించలేకపోవడం గల కారణం ఏమిటంటే వాక్యాన్ని కలిపి చెప్పడం. వాక్యం మనకు అనుకూలంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడానండి వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకుని, వాళ్ళకి స్వభావం ఎట్లా ఉందో అట్లా మార్చేసుకుని, వాక్యంలో కాకుండా వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా మార్చేసుకుని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? ఇతను సాతాను మీద అధికారం పొందడానికి బదులుగా సాతానే వీళ్ళ మీద అధికారం చేస్తా ఉంది. హల్లెలూయా. అది చాలా సామాన్యంగా అర్థమైన సంగతి. వాక్య ప్రత్యక్షత కంటే జయించు శక్తి మరేదీ లేదు. చూడండి, 3వ వచనంలో ఈ గ్రంథము పట్ల శ్రద్ధ కలిగి ఉన్న వారికి ఒక ఆశీర్వచనం వచ్చిందని చెప్పబడింది. ఉదయకాలం మందు జనులకు వాక్యమును యాజకులు చదివి వినిపించే ఆచారము పాత నిబంధనలు ఉన్నది. చూడండి, చాలా మంది చదవలేరు కాబట్టి యాజకులు వారికి వాటిని చదివి వినిపించేవారు. వాక్యం అక్కడ ఉన్నంత కాలము ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. దానిని చదివినా వినినా ఒక్కటే. కాలము సమీపించి ఉన్నది, ఇంతకుముందు సమయం సమీపించి ఉండలేదు. దేవుని యొక్క జ్ఞానము మరియు పథకమును బట్టి ఈ శక్తి గల ప్రత్యక్షత ఇంతకుముందు రాలేదు. ఆ విధముగా మనము వెంటనే ఒక సూత్రము నేర్చుకుంటాం. ప్రతి కాలమునకు దేవుని యొక్క ప్రత్యక్షత ఆ కాలంలో మాత్రమే వచ్చును, ఒక ప్రత్యేక కాలంలో మాత్రమే వచ్చును. ఇజ్రాయేల్ యొక్క చరిత్రను చూడండి. దేవుని యొక్క ప్రత్యక్షత మోషేకు ఒక ప్రత్యేక కాలంలో మాత్రమే దొరికింది. అది ఒక చారిత్రక కాలం. ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు మరింత ప్రత్యేకంగా వచ్చినది. యేసు స్వయంగా కాలము సంపూర్ణమైనప్పుడే వచ్చింది. ఆయన దేవత్వం యొక్క సంపూర్ణ ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఈ కాలంలో లౌదిక దేవుని యొక్క ప్రత్యక్షత తగిన సమయంలో వచ్చును. అది తప్పుపోదు. అది నిర్ణయ కాలం ముందుగా రాదు. దీనిని ఆలోచించము, జాగ్రత్త పడము. ఎందుకనగా నేడు మనము అంత్య కాలంలో ఉన్నాము. ఆమేన్ హల్లెలూయా. అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఆ కాలానికి సంబంధించి మాత్రమే వస్తుంది. ఈ కాలంలో దేవుడు ఎలాంటి ప్రత్యక్షత పంపించాడు దాన్ని చూడాలి, అది జీవం. ఈ కాలంలో దేవుడు ఎలాంటి ప్రత్యక్షత ఇస్తున్నాడో దాన్ని పొందుకోవడం జీవం. కానీ కోల్పోయిన దాన్ని, జరిగిపోయిన దాన్ని మనం చేయడం వల్ల కులిపోయిన అన్నం తినడం తప్ప జీవంతో ఉన్న బతుకు ఇప్పుడు మనం ఫ్రెష్గా ఫుడ్ తయారు చేసుకుని వండుకు తిన్నట్లుగా ఉండదు. హల్లెలూయా. మనం ఇప్పుడు తయారు చేసుకుని తిన్నదే తింటాం. 2 రోజులు 3 రోజులు తింటామండి, తినలేం. అలాగే దేవుడు జరిగిపోయిన కాలంలో నేను చేస్తానంటే కుదరదు. డినామినేషన్ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయంటే, లూథర్ ఇప్పుడు వచ్చాడు 15వ శతాబ్దంలో,
ఆ లోదర్ కాలం మీద లోదరన్ సంఘాలకి నడిపిస్తున్నారు. రోమన్ క్యాథలిక్ ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. దాని సిద్ధాంతాలతో పాటు అది 2000 సంవత్సరాల క్రితం జరుగుతున్న ఆ సిద్ధాంతాలు పాటిస్తున్నారు. జాన్ వెస్లీ ఇప్పుడు 17వ శతాబ్దంలో వచ్చాడు బాప్టిస్ట్ మెథడిస్ట్ సంఘాలు పెట్టుకుని. అలాగే ఆ యొక్క సంఘాలన్నీ కూడా 17వ శతాబ్దంలో ఉన్న నాటి కాలం యొక్క వాక్యాన్ని తింటా ఉన్నారు. 2000 సంవత్సరాలు తిని వాళ్ళేమో రోమన్ క్యాథలిక్లు, 1500 సంవత్సరాల క్రితం తిని వాళ్ళేమో లోదరన్లు, 1700 సంవత్సరాల క్రితం తిని వాళ్ళేమో మెథడిస్ట్ బాప్టిస్టులు, 1900 సంవత్సరాల క్రితం తిని వాళ్ళేమో పెంతుకోస్తులు. అంటే గడిచిపోయిన కాలాలు ఎప్పుడో వాక్యాన్ని తింటా ఉన్నారు. కానీ మరి ఈ కాలంలో మనకు దేవుడు వాగ్దానం చేయబడిన వాక్యం ఏమిటండి? ఈ కాలంలో దేవుడు పంపించిన వాక్యము, ఈ కాలంలో దేవుడు మనకు సజీవంగా తినిపిస్తున్న వాక్యము, 5 రకాల పరిచర్య ద్వారా దేవుడు తన వాక్యాన్ని ప్రజలకు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కానీ దీన్ని చూచడానికి బదులుగా దేవుడే సంఘములో ఒక పాస్టర్గా 5 రకాల పరిచర్యలో పాస్టర్ ఉన్నాడు. 5 రకాల పరిచర్యలు ఏమున్నారండి? అపోస్తులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు. 5గురిలో 5 రకాల పరిచర్య శరీరం, క్రీస్తు యొక్క శరీరం వెళ్తా ఉంది. 5 రకాల పరిచర్యే క్రీస్తు యొక్క శరీరం అని చెప్పి ప్రవక్త చెప్తా ఉన్నాడు. క్రీస్తు యొక్క శరీరం ఏంటండి? 5 రకాల పరిచర్యలు ఉన్న సభ్యులు అనమాట. ఈ 5 రకాల పరిచర్యలు ఉన్న సభ్యులు మాత్రమే క్రీస్తు యొక్క ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శరీరం అయి ఉన్నది. ఇప్పుడు ఈ శరీరంలో ఉండి క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఈ శరీరంలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే వధువై ఉన్నారు. శరీరం బయట ఉండి ఎన్నికబుర్లు చెప్పిన వేస్ట్ అండి. ఎంత వర్తమానం 1200 వర్తమానాలు చదివేసినా సరే అతను వధువు అవడు. వధువు అవ్వాలంటే అతను శరీరంలో ఉండాలి. 5 రకాల పరిచర్యలే ఉండాలి. 5 రకాల పరిచర్యలో పాస్టర్ కూడా ఉన్నాడు. పాస్టర్ నిలబడ్డాడంటే క్రీస్తే ఆత్మ సంబంధమైన శరీరముగా పులిపెట్టుకుని నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఆ పాస్టర్లో కనుక క్రీస్తుని చూడకపోతే నువ్వేం పొందుకోలేవు. క్రీస్తులో నువ్వు పొందుకోవాలంటే పాస్టర్లో నువ్వు పొందుకోవాలి. జీవం అలా వస్తూ ఉంది. కాలం యొక్క వర్తమానం ఏంటంటే ఎప్పుడైతే ఏలియా వచ్చి వాగ్దాన గడియ వాక్యం వచ్చి 5 రకాల పరిచర్యను అభిషేకించిందో ఆ యొక్క 5 రకాల పరిచర్య ద్వారా వాక్యం వెళ్తా ఉంది. కానీ గడియ వాక్యాన్ని పక్కనెట్టేశారు, 5 రకాల పరిచర్యను పక్కనెట్టేశారు. ఆ పాతి ఎప్పుడు 1200 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ యొక్క కుళ్ళిపోయిన అన్నం తింటా ఉంటే వీళ్ళు ఎలా జీవిస్తారండి? వీళ్ళు ఎలా బ్రతుకుతారు? ఏమండి, ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత తగిన సమయంలో వస్తుంది, అది తప్పిపోదు. ఆ నిర్ణయ కాలం ముందు రాదు. దీన్ని ఆలోచించు, జాగ్రత్త పడమంటున్నాడు ఆయన. చెక్ చేసుకోమంటా ఉన్నాడు. ఎందుకంటే మనం మంచి కాలంలో ఉన్నాం. చూడండి, ఇవన్నీ కూడా దేవుడు ఈ ప్రత్యక్షత కోసం వివరిస్తూ ఉన్నాడు. ప్రత్యక్షత వచ్చి కొద్ది ఉత్తేజం పెరిగిపోద్దండి. చూడండి, బెలూన్ లోపల గాలి ఎదుగులు పెద్ద అయిపోద్ది. అలాగే ప్రత్యక్షత మన లోపలికి వస్తూ ఉంటే మన యొక్క విశ్వాసం అలా పెద్దదైపోద్ది. ప్రత్యక్షత వస్తుందంటే అర్థం ఏంటంటే విశ్వాస కండలు పెరిగిపోతున్నాయి. విశ్వాసపు కండలు పెరగాలి, తెలుగు పెరగకూడదు. జ్ఞానం పెరిగిందనుకోండి బద్దలైపోద్ది, నరాలు పగిలిపోతాయి, మన గర్విష్ఠులం అయిపోతాం. జ్ఞానం వచ్చిందంటే అర్థం ఏంటంటే గర్వం వస్తుంది. జ్ఞానం వెనకాల గర్వం ఉంటుంది. ఆ గర్వం వచ్చిందంటే ఇంకా నాకే తెలిసిపోయిన ఈ విషయాలు అనుకుంటాం. కానీ ప్రత్యక్షత వస్తే విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరగాలి మనకి. హల్లెలూయా. గ్రంథం ఎందుకు ఇస్తున్నామంటే విశ్వాసం పెరగడం కోసం. ఇది అద్భుతమైన చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, అన్ని బిర్యానీలు కలిపెట్టింది. హల్లెలూయా. బిర్యానీ ఇష్టపడని ఉండరండి, అందరికి ఇష్టమే. చిన్న పిల్లల సైతం కూడా అరగకపోయినా సరే తినేస్తా చూపుతారు అది, ఎందుకంటే అది స్మెల్ అలా వస్తుంది. హల్లెలూయా. ఇది అన్ని బిర్యానీలు కలిపి 7 రకాల బిర్యానీలు కలిపాడు దేవుడు. మిక్స్డ్ బిర్యానీ అనమాట ఇది. అందుచేత ఈ బిర్యానీ తింటే మామూలుగా ఉండదండి. ఎక్కడో చదివాను, ప్రవర్త అంటాడు ముక్కకు ముద్దట, ముద్దతో ముక్క ఎడతాడట అందులో. అలాంటిది ఇది చాలా సామాన్యంగా ఉంటుంది. కానీ దేవుడు సామాన్య రీతిలోనే దాన్ని వెల్లడి చేస్తాడు. హల్లెలూయా. చూడండి, కొంచెం శ్రద్ధగా వినండి. ఎందుకంటే ముద్రలు తెరిచినప్పుడు నాకు అనుభవం ఎలా ఉంటుందంటే పశువుల పాకలో ఉన్నట్టు ఉంటుంది. ముద్రలు తెరిచినప్పుడు సాతాను ఎలాంటి ప్రభావం తీసుకొస్తాడంటే పశువుల పాకలో ఉన్న ప్రభావం తీసుకొస్తాడు. మీరు గమనించలేదు. పశువుల పాకలో పశువుల తొట్టులో ఉన్నాడు యేసుక్రీస్తు. కానీ చుట్టూ ఎలా ఉందండి? కంపు. ఆ మేక బేరం అంటుంది, ఈ మేక బేరం అంటుంది, అంత గొడవ అదంతా కంపు చాలా భయంకరంగా ఉంది. అలాంటి కంపులో యేసుక్రీస్తు అక్కడ పడుకుని ఉన్నాడు. చుట్టుపక్కల ప్రభావం అంతా కూడా అలా ఉంటుందండి. సాతాను అంత గజిబిచ్చేసేస్తాడండి. సాతాను అంత కొంపు తీసుకొచ్చేస్తాడు, నిద్ర తీసుకొచ్చేస్తాడు. ఓ మాట వెళ్తుంది, ఓ మాట గాలిలోని వెళ్ళిపోద్ది. ప్రవర్త అన్నాడు, నువ్వు మెసేజ్ వింటున్నప్పుడు కొన్ని మాటలేమో తలపైన వెళ్ళిపోతాయట, కొన్ని మాటలేమో కాలు కింద మధ్యలోనే వెళ్ళిపోతాయట, కొన్ని మాటలు రైట్ సైడ్ వెళ్ళిపోతాయి, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాయి.
అన్ని అటట్టు వెళ్ళిపోతాయి. కానీ నిజమైన వధువు కండి ఆ మాటలన్నీ హృదయంలోకి వెళ్తాయి. హల్లెలూయా. అంటే దేవుని వాక్యం హృదయంలోకి వెళ్తే నీ విశ్వాస కండలు పెరుగుతాయి. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి ఈ పక్క నుంచి వెళ్ళిపోతానంటే అర్థం ఏంటంటే నువ్వు కొరకటి నిద్రపోతున్నాను అర్థం. హల్లెలూయా. చూడండి, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘకాలకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతిని అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను మన తండ్రి యొక్క దేవునికి ఒక రాజులుగాను యాజకులుగాను మనం చేసెను. హల్లెలూయా. దీన్ని ఇప్పుడు జానిద్దాం. ఇప్పుడు రెండు వచనాలు అయినాయి. ఇప్పుడు వరకు మనకి 3 వచనాలు అయినాయి. ఇప్పుడు 4వ వచనంలోకి ఎంటర్ అయ్యాం. మొదటి 3 వచనాలు ప్రత్యక్షత మీద దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యక్ష కోసం తెలుసుకున్నాం. చాలా అనేక విషయాలు మనం ప్రత్యక్ష కోసం ధ్యానించాం. మీరు తర్వాత మెల్లగా వినండి. దేవుడు ఒక్కొక్కటిగా మీకు అన్ని కూడా బయలుపరుస్తాడు. అన్ని విషయాలు మీకు ఇక్కడ అర్థం కాకపోవచ్చు. వింటున్నప్పుడు మళ్ళీ రెండోసారి వింటున్నప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయి. చాలా విషయాలు ధ్యానించవచ్చు. ఒక విషయం అర్థమైనప్పుడు రెండోసారి విన్నప్పుడు 2 విషయాలు వస్తాయి. ఒక్క మెసేజ్ 2 సార్లు వింటున్నామంటే ఆటోమేటిక్గా అందులో నుంచి కొంత రెవల్యూషన్ మనం పట్టుకుంటాం. అన్ని విషయాలు ఒకేసారి దొరకవండి. నాకు మెసేజ్లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చాలా బుక్స్ చదివేశాను. అన్నీ చదివేశాను. నాకు ఇవ్వబడిన తెలుగు పుస్తకాలన్నీ చదివేశాను. దాకు తెచ్చేసాను పాస్టర్ గారు పీటర్ గారి దగ్గర నుంచి బుక్లు ఏమన్నా తెస్తే వెంటనే వెళ్ళిపోయేవాడిని. బుక్కులు తెచ్చేసుకునేవాడిని, చదివేసుకోండి అంతే. చదివేసి 2 రోజులు అయిన తర్వాత బుక్లో ఉన్నది మర్చిపోయేవాడిని. వాళ్ళు ఏం గుర్తుండేది కాదు. ఇదేం చదివేశాను కదా, ఏం గుర్తులేదు. మళ్ళీ చదువుతూ మళ్ళీ కొత్త కనిపించేది. ఇది అండర్లైన్ చేసేవాడిని కాదు. ముందు వేసినప్పుడు ఇంకో అండర్లైన్ చేసేవాడిని, మళ్ళీ చదివితే ఇంకోటి దగ్గర దానికి అండర్లైన్ చేసేవాడిని. అలాగా ఇంచుమించు 5-6 సంవత్సరాల తర్వాత అండర్లైన్ చేశాను. కానీ ఇంతకు లోపలికి వెళ్ళలేదు. అది ఇక్కడ బుక్ మీద మాత్రమే అండర్లైన్ చేశాను. ఇక్కడ లోపలికి వెళ్ళలేదు అది. కానీ ఎప్పుడైతే తిరిగి జన్మించానో 2015లో ఆ అండర్లైన్ చేసిన విషయం అప్పుడు గ్రహించాను. చదవడం మట్టుకు చదివాను కానీ అన్నీ మర్చిపోయాను. కానీ ఎప్పుడైతే దేవుడు నాకు ఆ గ్రంథాన్ని తెరిచాడో, ఆ వాక్యం అర్థమైందో, అప్పుడు ఆ లేఖనానికి ఉన్న పూర్తి అర్థం అప్పుడు వచ్చేది. హల్లెలూయా. అలాగే మనం వింటాం. ఇక్కడ ఉన్నప్పుడు వింటాం మాత్రం ఇన్ని విషయాలు వింటాం. కానీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత 1-2 గుర్తుంటాయేమో. గుర్తుంటాయి. అలాగే మనం మళ్ళీ ఫోన్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో 2 విషయాలు 3 విషయాలు నేర్చుకుంటాం. కానీ నీకు ఒకనొక రోజు అనుభవపూర్వకంగా అనుభవించే రీతి వస్తుంది. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఎన్నుకున్నావంటే, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నీకు ఖచ్చితంగా ఒక అనుభవించే గడియ దేవుడికి ఇస్తాడు. ఒక ఖచ్చితంగా నీకు టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది అనమాట. అందుకే చెప్పాడా మీ పాస్టర్ గారు, అందుకే చెప్పారా ఈ విషయం, ఎందుకు ఇలా చెప్పాడా. అప్పుడు అందులో నుంచి నీకు ఒక ప్రత్యక్షత వస్తుంది. దేవుడు అప్పుడు కొత్త విధానాలు మళ్ళీ నీకు ఒక ప్రత్యక్ష నేర్పిస్తాడు. నీ యొక్క పరిస్థితిని బట్టి, నిన్ను ఎలా నిర్మించాడు దాన్ని బట్టి. హల్లెలూయా. అందుచేత కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. మీ యొక్క 3 వచనాలు కూడా ప్రత్యక్షత కోసం. దేవుడు ఏ విధంగా ప్రత్యక్షత ఇచ్చాడు, అసలు ప్రత్యక్షత వస్తే మనకు ఎలా ఉంటాము, ఏ విధంగా ప్రత్యక్షత ద్వారా మన అపోస్తుల కార్య గ్రంథాన్ని ఏ విధంగా మనం తిరగరాస్తా ఉన్నాము. ఇప్పుడు నువ్వేం చేయాలంటే అపోస్తుల కార్య గ్రంథాన్ని తిరగరాస్తావు. నీకు ప్రత్యక్షత వస్తే క్రీస్తు వల్లే ప్రత్యక్షపరుస్తావు, క్రీస్తు వల్లే జీవిస్తావు. నిజమైన వాక్యం యొక్క రెవల్యూషన్ నీకు వస్తే ఆ యొక్క మొదటి అధ్యాయంలో 3 వచనాలు ఉన్నట్లుగా నువ్వు ఉంటావు. ఇప్పుడు మనము 4వ వచనంలోకి వెళ్తున్నాం. అక్కడ 4వ వచనంలో ఆసియా అనే మాటకు ఆసియా మైనర్ అని అర్థం. అది ఒక చిన్న భూభాగం. ఇండియానా రాష్ట్రం అంత పరిమాణంలో ఉంటుంది. అక్కడ 7 సంఘాలు ఉన్నాయి. సంఘాలు కాదు, అక్కడ ఆసియాలో ఉన్నాయి 7 సంఘాలు. అక్కడ ఉన్న ఇతర సంఘములన్నిటిలో నుండి వీటిని ఎన్నుకున్నట్టు జరిగింది. ఎందుకనగా వాటికి ప్రత్యేకమైన గుణలక్షణాలు. అక్కడ చాలా సంఘాలు ఉన్నాయంట ఆ ఆసియా మైనర్లో. కానీ దేవుడు ఏర్పాటు చేసుకుని కేవలం 7 సంఘాలను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. 7 సంఘకాలను ఏర్పాటు చేసుకున్నాడు. శతాబ్దాల తర్వాత ఆయా కాలంలో వచ్చి సంఘములకు అదే గుణలక్షణాలు ఉంటాయి. సింహాసనం ఎదుట 7 ఆత్మలు ఉన్నాయి. అవి 7 వర్తమానులకు ఇవ్వబడిన ఆత్మలు. ప్రతి వారికి వారి జీవించిన కాలమునకు చెందిన పరిచర్య ఇవ్వబడింది. అంటే ఆత్మని ఇస్తున్నాడంటే అర్థం ఏంటి? పరిచర్య ఇస్తున్నాడట.
అంటే 7 ఆత్మలు ఉన్నారు, 7 దూతలు ఉన్నారు. 7 దేవుడు 7 ఆత్మలు ఇచ్చాడు అనమాట. దేవుడి సింహాసనం దగ్గర 7 ఆత్మలు ఉన్నాయి. 7 7 ఆత్మలు ఇచ్చి పంపించాడంటే ఆత్మ వాళ్ళకి వస్తుందంటే ఒక పరిచర్య వాళ్ళకి వస్తుంది అనమాట. దేవుడు ఒక పరిచర్య ఇచ్చి భూమి మీదకి పంపిస్తున్నాడు. 7 వచ్చారంటే 7 దేవుడు 7 ఆత్మలు ఇచ్చి పంపించాడు. అంటే 7 పరిచర్యలు దేవుడు ఇచ్చి పంపించాడు. ఆ పరిచర్య అంటే ఆత్మ. ఆ ఆత్మను పొందుకోవడం అంటే పరిచర్య పొందుకోవడం. ఆ యొక్క పరిచర్య మనలోకి ఎప్పుడైతే వస్తుందో ఆత్మ వచ్చినట్టే. హల్లెలూయా. ఇప్పుడు ఈ పలకబడిన పదమును చూడండి. ఇప్పుడున్నవాడు, ముందున్నవాడు, రాబోవాడు, నమ్మకమైన సాక్షియు, మృతులో నుండి ఆది సంపూర్తిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియు, అల్ఫయు ఒమేగయు, సర్వాధికారియు అను ఈ మాటలన్నీ కూడా ఒకే వ్యక్తికి సంబంధించిన బిరుదులు మరియు వర్ణనలు. చూడండి, అంటే ఇక్కడ ఒక మళ్ళీ దైవత్వం తీసుకొస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు యొక్క దైవత్వం మరలా వెలుగులో తీసుకొస్తున్నాడు. ఈ దైవత్వం ఎలా ఉన్నదంటే అక్కడ దైవత్వం చూపిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఉన్నవాడు, ముందున్నవాడు, రాబోవాడు. అంటే ఇప్పుడు ఉన్నవాడేమో యేసుక్రీస్తు, ముందున్నవాడేమో యెహోవా, రాబోయేవాడు పరిశుద్ధాత్మ చెప్పట్లేదు. ఇక్కడ అలా చెప్పట్లేదండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ప్రకటన గ్రంథం సంపూర్ణ దైవత్వం అని అందుకే చెప్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? విడగొట్టేస్తున్నారు. పైన యెహోవా ఉన్నాడు ఆ పైకాలాల్లో, తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు, తర్వాత పరిశుద్ధాత్మ వచ్చాడు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథం 1:4 నుంచి అక్కడ ఎంత స్పష్టంగా రాయబడి ఉందో చూడండి, ఎంత క్లియర్గా అక్కడ రాయబడి ఉందో చూడండి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండిన వాడు, ఇప్పుడున్నవాడు, ముందుండేవాడు, రాబోవాడు, ముగ్గురు ఒకరే. ముగ్గురు ఉన్నారని చూపించట్లేదు అక్కడ. ఎన్ని బిరుదులు వస్తున్నాయి చూడండి. ఇప్పుడున్నవాడు, ముందుండినవాడు, రాబోవాడు, నమ్మకమైన సాక్షి, మృతుల నుండి ఆది సంపుత్రుగా లేచినవాడు, భూపతులకు అధిపతి, అల్ఫయు ఒమేగయు అంటే మొదటివాడు, కడపటివాడు, సర్వాధికారి. ఈ మాటలన్నీ కూడా ఒకే వ్యక్తికి సంబంధించిన బిరుదులు మరియు వర్ణనలు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మన పాపములను ఆయన తన స్వరక్తమందు కడిగెను. ఆమేన్. హల్లెలూయా. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఈయనే ప్రభు అని యేసుక్రీస్తు. ఇప్పుడున్నవాడు యేసుక్రీస్తే, ముందుండినవాడు యేసుక్రీస్తే, రాబోవాడు యేసుక్రీస్తే, నమ్మకమైన సాక్షి